హరే కృష్ణ. అందరికీ స్వాగతం. జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయి की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, पंचतत्व की जय, गिरि गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. 18వ అధ్యాయము ఉపసంహారము, సన్యాసము యొక్క పరిపూర్ణత్వము. ఈ అధ్యాయంలో ఇవాళ మనం చర్చించుకుపోయేటువంటి శ్లోకం వచ్చేసి 6వది. ఏతన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఏతన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అనువాదం: ఓ పార్థ, ఈ కర్మలన్నిటినీ ఆసక్తి గాని ఎట్టి ఫలాపేక్ష గాని లేకుండా సధర్మము అనే భావనలో వనరింపవలెను. ఇదియే నా తుది అభిప్రాయము. హరే కృష్ణ. 18వ అధ్యాయము ఆఖరి అధ్యాయం భగవద్గీతలో. 17వ అధ్యాయం వరకు శ్రీకృష్ణ భగవానుడు తను చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని చెప్పేయడం జరిగింది. అయితే 18వ అధ్యాయంలో మళ్ళా దాన్ని చెప్పడం జరుగుతున్నది. ఇంకొకసారి దాన్ని కృష్ణ భగవానుడు అర్జునుడికి అర్థమయ్యేలాగా చెప్పి, ఇంకా ఏమైనటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే అర్జునుడికి ఉన్నటువంటి ప్రశ్న, త్యాగానికి సన్యాసానికి ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయాలన్నీ చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఏమని దానికి ఉత్తరం చెప్పారంటే, భౌతిక వాంఛలతో కూడినటువంటి సమస్త కర్మలను కూడా త్యజించుట అనేది సన్యాసము. సన్యాసం అంటే అది ఒక ఆశ్రమం, అది ఒక ఫార్మాలిటీ లాంటిది. ఫార్మాలిటీ అంటే అది ఒక ఫార్మాలిటీ. గృహస్థ ఆశ్రమం ఎలా ఉందో, బ్రహ్మచర్యం ఎలా ఉందో, అది ఒక ఫార్మాలిటీ, అది ఒక వేషం అని అనుకోండి. అలాంటిది సన్యాసం అనేది ఒక రకమైనటువంటి మనని మనం శుద్ధీకరణ చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక ప్రక్రియ. అయితే సర్వ కర్మల యొక్క ఫలాన్ని త్యాగించడమే అసలైనటువంటి త్యాగము. అంటే త్యాగం అనేది, మనం త్యాగం అనేటువంటి పదాన్ని కూడా వాడుతూ ఉంటాం. త్యాగము అనేటువంటి పదం అంటే ఎవరైనా కూడా వాళ్ళ సుఖాన్ని విడిచిపెడితే త్యాగము అని మనం పిలుస్తాము. అసలైనటువంటి త్యాగం ఏమిటంటే మన సుఖాన్ని విడిచిపెట్టడం కాదు, మన ప్రాణాన్ని విడిచిపెట్టడం కూడా త్యాగం కాదు. త్యాగం అంటే కర్మల యొక్క ఫలితాన్ని విడిచిపెట్టడం. కర్మల యొక్క ఫలితాలని మనం విడవడం అనేది ప్రాణాలు విడవడం కన్నా చాలా కష్టమైనటువంటి పని. ఆలోచించి చూడండి. ఎంతో మంది ప్రాణాలు విడవడానికి రెడీగా ఉండవచ్చు. బార్డర్లో కొంతమంది వాళ్ళ ప్రాణాలు విడిచిపెట్టడానికి రెడీగా ఉంటారు. అలాగే కూడా ఏటీఎంలో సెక్యూరిటీ కింద పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు ప్రాణాలు విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నారు. అలాగే కొంతమంది రిస్కీ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. కోల్ మైన్స్లో ఇక్కడ అక్కడ పనిచేసేవాళ్ళు, వాళ్ళకి తెలుసు చాలా రిస్క్ ఉంది ఈ జాబ్లో, మన ప్రాణాలు కూడా పోవచ్చు అని. వాళ్ళు కూడా ప్రాణాలు విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ మనము
ఈ పని చేయడం వల్ల నీకు వచ్చిన ఫలితాన్ని విడిచిపెట్టు అంటే అది నా వల్ల కాదంట. అది విడిచిపెట్టడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక సన్యాసిని తీసుకొని, ఒక సామాన్యమైనటువంటి భక్తిలో లేనటువంటి ఒక సన్యాసిని తీసుకొని మీకు రావాల్సినటువంటి రికగ్నిషన్ రాకుండా పోతే మీరు చేసిన పనులకి మీకు ఓకేనా అంటే అలా కుదరదు. మాకు రావాల్సినటువంటి బెనిఫిట్ మాకు రావాల్సిందే అని వాళ్ళు చెప్తారు. అంటే త్యాగం అనే సన్యాసం కన్నా గొప్పదనమాట. అయితే త్యాగం గురించి శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు. త్యాగం అంటే ఏం త్యాగం? ఏమంటే ఏ త్యాగం గురించి మనం మాట్లాడుతున్నాం? ఎవరైనా చెప్పగలరు? భౌతికమైనవైన ఏ కర్మలు చేసినా కూడా ఈ భగవంతుడికి సమర్పించడం, ఆయన ప్రీత్యర్థంగా చేయడం, వాటి మీద ఎటువంటి ఆసక్తి లేకుండా అనాసక్తిగా చేయడం ప్రభుజీ. భౌతిక బంధాల పట్ల అసంగత్వాన్ని కలిగి ఉండడం ప్రభుజీ. లేదు, ఇప్పుడే చెప్పాను త్యాగం అంటే కర్మఫల త్యాగము. హరే కృష్ణ. చేసే పని వల్ల త్యాగం అంటే త్యాగం అంటే ఒకటే. త్యాగం అంటే కర్మఫల త్యాగం. అంటే ఒక పని చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితాన్ని దాన్ని త్యజించడం. త్యజించడం అంటే మానసికంగా అది భగవంతుడికి మనం అర్పించడం. ఇప్పుడు చాలాసార్లు మనకి ఇలాంటి భావన వస్తుంది, నేను చేశాను ఈ పనిని, నేను చేశాను కాబట్టి ఇది ఇంత చక్కగా ఉంది, నేనే కుటుంబాన్ని ఇంత చక్కగా చూసుకున్నాను ఇన్ని సంవత్సరాలు అనేటువంటి ఆలోచన మనకి చాలాసార్లు వస్తుంది. కానీ అదే ఆలోచన కనుక మనము మళ్ళించినట్లయితే, భగవంతుడు నాకు శక్తి ఇచ్చాడు కాబట్టి నేను చూసుకోగలిగాను, భగవంతుడు నాకు చాలా సహాయపడ్డాడు కాబట్టి నేను ఈ మాత్రం చేయగలిగాను అనే అటువంటి రెండు భావనలకు కూడా చాలా తేడా. అది కర్మ ఫలితాన్ని త్యజించడం అంటే అది చాలా కష్టమైన పని. విడిచిపెట్టడం అనేది అంటే నేను చేశాను అని చెప్పడం అనేది చాలా సాధారణమైనటువంటి పని. భగవంతుడి యొక్క శక్తి వల్ల నేను ఈ పనిని చెయ్యగలిగాను. అసలైనటువంటి నిజం ఏమిటి? మనం చేశామా లేకపోతే భగవంతుడు మనకి శక్తినిచ్చాడు? అసలైనటువంటి సత్యం ఏంటి చెప్పండి. ప్రభుజీ, భగవంతుడు మనకి శక్తినిచ్చాడు, మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులని ఇచ్చాడు కాబట్టి మనం చేయగలిగాం. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే దానికి అనుకూలంగా చాలా పనులు ఉండాలి, లేకపోతే అనుకూలంగా లేకపోతే మనం ఏ పనిని కూడా చేయలేం. ఇప్పుడు పంట పండాలంటే కేవలం మీ కృషి మాత్రమే సరిపోదు, అవునా? వానలు కూడా సరిగా పడాలి. వానలు పడకుండా, లేకపోతే మార్కెట్ సరిగా లేకపోయినా, లేకపోతే వచ్చే పని వాళ్ళు సరిగా పని చేయకపోయినా, మీ కృషి అంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా రిజల్ట్ రాదు. కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే పరమాత్మ దాన్ని అనుమతించాలి. పరమాత్మ యొక్క అనుమతి లేనిదే ఏ ఫలితం అనేది కూడా రాదు. సో ఫైనల్ అథారిటీ పరమాత్మ దగ్గర ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, గ్రహించాలి, దాన్ని మనము ఒప్పుకోవాలి. అండ్ మనకు ఆ ఫలితం వచ్చిన తర్వాత మనం ఆ భగవంతుడికి దాన్ని మనము వెనక్కి ఇవ్వాలి. భగవంతుడా, నీ యొక్క కరుణ వల్ల నాకు ఇవాళ ఈ ఫలితం అనేది దక్కినది. ఇందులో నేను కర్తని కాదు, నాహం కర్త హరికర్త, నేను కర్తని కాదు, చేయించిన వాడివి నువ్వే, కాబట్టి ఇది నీదే అని సమర్పించగలిగినటువంటి భావన రావడమే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో కాబట్టి ఇంతకు ముందటి శ్లోకాలలో యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటి కర్మల గురించి చెప్పడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఎంతటి సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి యతి అయినా కూడా ఆయన 3 కర్మలని ఎప్పటికీ విడిచిపెట్టకూడదట. ఏంటి ఆ 3 కర్మలు అంటే? యజ్ఞము, దానము మరియు తపస్సు. ఎందుకంటే యజ్ఞము, దానము, తపస్సు అనేవి మన్ని పవిత్రీకరించేటువంటి కర్మ. అంటే గొప్ప గొప్ప మహాత్ములను కూడా అవి పవిత్రీకరిస్తాయి. కాబట్టి ఎంత గొప్ప మహాత్ములైనా కూడా, ఎంత పెద్ద సన్యాసి అయినా కూడా వాళ్ళు యజ్ఞాన్ని, దానాన్ని, తపస్సుని ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. యజ్ఞము అంటే
ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి యజ్ఞాన్ని కూడా విడిచిపెట్టకూడదు అని అర్థం. అలాగే దానము, తపస్సు అన్నా కూడా ఆధ్యాత్మికంగా పురోగమించడానికి తోడ్పడే యజ్ఞదాన తపకర్మ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళని కూడా పవిత్రీకరిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు యజ్ఞాన్ని, దానాన్ని, తపస్సుని విడిచిపెట్టకూడదు. ఈ కర్మలన్నీ కూడా, ఈ యజ్ఞమైన, దానమైన, తపస్సునైనా కూడా ఏ విధంగా చేయాలి అంటే ఆసక్తి లేకుండా, ఎటువంటి ఫలాపేక్ష కూడా లేకుండా స్వధర్మము అనేటువంటి భావనతోటి చేయాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఇతి మే పార్థ నిశ్చిత మతముత్తమం అంటే ఇది నా తుది నిర్ణయము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఏంట విషయము? మనం పనిని చేసేటప్పుడు పర్టికులర్గా యజ్ఞదాన తపస్సు అనేటువంటి కర్మలను చేసినప్పుడు మనము దాన్ని ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, ఆసక్తి లేకుండా కర్తవ్య భావనతోటి చేయాలి. కర్తవ్య భావనతోటి చేయాలి. కానీ మనము ఏ విధంగా చేస్తున్నాం? మనం ఒక కర్మను చేసినప్పుడు, ఇప్పుడు యజ్ఞము అంటే ఒక వివాహ యజ్ఞాన్ని తీసుకుందాం. వివాహము అనేటువంటిది ఒక యజ్ఞం. లేకపోతే చేసేటువంటి సంస్కారాలు కూడా ఒక యజ్ఞమే. లేకపోతే భగవంతుడికి చేసినటువంటి పూజ, అది కూడా ఒక యజ్ఞమే. లేకపోతే మనం చేసినటువంటి జపము, అది కూడా ఒక యజ్ఞమే. మనం చేసినటువంటి ఒక వ్రతము, ఏకాదశి వ్రతమైనా, ఏ వ్రతమైనా, అది కూడా ఒక యజ్ఞమే. మనం చేసేటువంటి ఒక తపస్సు, ఉపవాసం, అది కూడా ఒక యజ్ఞమే. ఈ యజ్ఞము మనం ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము, ఏ భావనతో చేస్తున్నాము అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కర్తవ్య భావనతో చేస్తున్నామా అనేది మనం ఆలోచించుకొని చూడాలి. అయితే ఎవరైతే గనక కర్తవ్య భావనతో కాకుండా, శాస్త్రాలలో చెప్పిన విధంగా కాకుండా, వాళ్ళకి నచ్చిన విధంగా యజ్ఞాన్ని కానీ, దానాన్ని కానీ, తపస్సుని కానీ చేసినట్టయితే ఆ యజ్ఞం, ఆ దానం, ఆ తపస్సు భగవంతుడికి వెళ్ళదు. మరి భగవంతుడికి వెళ్ళకపోతే ఎవరో ఒకరికి వెళ్ళాలి కదా. ఎవరికి వెళ్తుంది? ఎవరైనా గెస్ చేయగలరా? మనకే తగులుతాయి ప్రభుజీ. మనకు కూడా వెళ్ళదు. మన స్వార్థానికి. మనకి కాదు. దేవతలకి వెళ్తుందా ప్రభుజీ? దేవతలకు ఎందుకు వెళ్తుంది? భగవంతుడు తీసుకోకపోతే దేవతలు అయితే తీసుకుంటారు. అంటే వాటి ఫలితాలు మనకి తగులుతాయి కదా ప్రభుజీ. వాటి ఫలితాలు అనేవి, చేసే ఫలితాలు ఓకే. ఆ వచ్చేటువంటి ఆ యజ్ఞం చేయడం వల్ల వచ్చిన ఎంతో కొంత మంచి ఫలితము, అది ఎవరిని బలోపేతం చేస్తుంది? ఆధ్యాత్మిక మన భగవంతుడా, కర్మలకి ప్రభుజీ, మన కర్మలకి. దేవతలనా, ఇంకెవరిని? మనని కాదు. ఆధ్యాత్మిక గురువుని బలం చేస్తుంది ప్రభుజీ. కాదు. మళ్ళీ చెప్పండి ప్రభుజీ. మీరు రాక్షసులు. ఎవరైనా ఆప్షన్స్? ప్రభుజీ ఆప్షన్స్ ఎవరికి చెప్పారు? ఆప్షన్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. రాక్షసులని బలోపేతం చేస్తుంది అన్నమాట. దానం ఓ, అవును ప్రభుజీ. మనం చేసేటువంటి యజ్ఞమైన, దానమైన, తపస్సైనా భగవంతుడు చెప్పిన విధంగా చేయకపోతే అది ఎవరికి వెళ్తుంది? భగవంతుడు కూడా స్వీకరించాడు, దేవతలు కూడా స్వీకరించరు. అది రాక్షసులకి వెళ్ళి రాక్షసులు చాలా బలంగా తయారవుతారు. సో కాబట్టి మనము ఏ గుణములో, ఏ విధంగా చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. చేసామనే సరిపోదు. ఇప్పుడు వాళ్ళు యజ్ఞం చేశారు, మనము యజ్ఞం చేశాము, వాళ్ళు దానం చేశారు, మనము దానం చేశాము, వాళ్ళు తపస్సు చేస్తున్నారు, మేము తపస్సు చేస్తున్నాం అంటే సరిపోదు. అది ఎవరికి వెళ్తున్నది, మనం ఏ విధమైనటువంటి భావనతో చేస్తున్నాము అనేది చాలా 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 ముఖ్యమైనది. భగవద్గీతలో చెప్పిన విధంగా
సాత్వికముగా సత్వగుణములో మనం చేసేటువంటి యజ్ఞలు భగవంతుడికి అర్పించినట్లయితే అవి భగవంతుడికి చెందుతాయి. భగవంతుడు తీసుకుని స్వీకరిస్తారు. భగవంతుడు యస్మిన్ తుష్టే జగత్తుష్ట, జగత్తులో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా అది సంతోషాన్ని కలుగజేస్తుంది మనం చేసేటువంటి పని. దేవతలందరూ కూడా చాలా సంతోషపడతారు మనం చేసినటువంటి ఆ కర్మ వల్ల. మనం చేసినటువంటి అది యజ్ఞమైనా ఉండొచ్చు, దానమైనా ఉండొచ్చు, తపస్సు అయినా ఉండవచ్చు. కాబట్టి ఏంటి ఆ రూల్స్ అనేవి ఏమిటి? ఇంత ముఖ్యమైనటువంటి విషయం. కేవలం చేశాము అంటే సరిపోదు. యజ్ఞదాన తపస్సు చేసేసామండి అయిపోయింది అంటే సరిపోదు. ఎలా చేశాము? కృష్ణ భగవానుడు చెప్పిన విధంగా చేశామా? కృష్ణ భగవానుడు ఇలా చెయ్యవద్దు అనే విధంగా చెప్పిన విధంగా మనం చేశామా అనేది ముఖ్యం. ఎందుకు అలా అన్నా? మన రాక్షసులకు ఎందుకు వెళ్తుందని చెప్తున్నామంటే, ఇప్పుడు సముద్ర మంథన లీలలో సముద్ర మంథనం చేద్దాము అని దేవతలు వాళ్ళకి ఐడియా ఇచ్చింది ఎవరు? విష్ణు భగవానుడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇలాంటి మేము పరిస్థితిలో ఉన్నాము, మా రాజ్యం అంతా కోల్పోయామని చెప్పినప్పుడు మీరు సముద్ర మంథనం చెయ్యండి అని చెప్పడం జరిగింది. ఇది మీ వల్ల మాత్రం అయ్యే పని కాదు, మీరు ఈ దానవుల్ని కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అదేంటి, వాళ్ళు మా శత్రువులు, వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేసుకుంటామని చెప్తారు. శత్రువులైనా కూడా కాలాన్ని బట్టి మనం అనుసరించాల్సినటువంటిది, కాలానికి అనుగుణంగా మనం ఎప్పుడైనా కూడా వ్యవహరించాలి అని చెప్పడం జరుగుతుంది. విష్ణుమూర్తి వాళ్ళ మాట విని అలాగే దానవులతో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళని ఒకవైపు వీళ్ళు ఒకవైపు వాళ్ళు వాసుకిని పట్టుకొని వాళ్ళు చిలకడం జరుగుతుంది. అవునా? ఈ పాల సముద్రాన్ని చిలుకుతారు. అయితే ఇక్కడ దేవతలకి దానవులకి వచ్చినటువంటి తేడా ఏంటి? అక్కడ దేవతలందరూ కూడా విష్ణు భగవానుడు చెప్పిన విధంగా వాళ్ళు పాటిస్తున్నారు. విష్ణు భగవానుడు చెప్పిందే వేదం. వేదం అంతా కూడా విష్ణు భగవానుడి నుంచే వచ్చింది వేదం అనేది. సో శాస్త్రము పాటించడం అంటే విష్ణు భగవానుడు చెప్పిన విధంగా మనం పాటించడం. అవతల దానవులు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ గురువుని ఆచరిస్తున్నారు, శుక్రాచార్యుడు. ఆయన కూడా శాస్త్రాలను తీసి చెప్తున్నాడు, కానీ విష్ణు భగవానుడు చెప్పిన విధంగా ఆయన చేయడం లేదు. ఇది తేడా. మనం చేసేటువంటి కర్మ ఎవరి కోసం చేస్తున్నాము? సత్శాస్త్రములు చెప్పిన విధముగా మనం చేస్తున్నామా? భగవద్గీత, భాగవత, సాత్విక పురాణాలు చెప్పిన విధముగా చేస్తున్నామా? లేకపోతే అసత్శాస్త్రాల చెప్పిన విధముగా, మోహశాస్త్రాలు చెప్పిన విధముగా, విష్ణు భగవానుడు ఎలా చెయ్యొద్దు అని చెప్పిన విధంగా మనం చేస్తున్నామా? దాన్ని బట్టి మనము దానవులమా దేవతలమా అనేది నిర్ణయింపబడుతుంది. మనం చేసేటువంటి పని దేవతలను సంతృప్తి పరుస్తుందా లేకపోతే దానవులను సంతృప్తి పరుస్తుందా అనే విషయం తెలుస్తుంది. ఆ లక్షణాలు ఏమిటి, ఎలా చెయ్యకూడదు అనేది అంతా కూడా చాలా డీటెయిల్డ్గా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం వచ్చేటటువంటి శ్లోకాలు. కొంచెం బ్రీఫ్గా మనం చర్చించుకోవాలి అంటే, ఎవరైతే గనక శాస్త్రాలలో చెప్పిన విధముగా కాకుండా వాళ్ళ సొంత తెలివితేటలతోటి ఈ 3 కర్మలను చేస్తారు, చాలా సోమరితనంతో యజ్ఞాన్ని కానీ దానాన్ని కానీ తపస్సుని కానీ చేస్తారు. ఎవరైతే గనక ఇతరులని మోసం చేస్తూ ఇతరులని కించపరుస్తూ వాళ్ళు చేసినటువంటి యజ్ఞమైన దానమైన తపస్సైనా కూడా ఇవన్నీ కూడా తామసికమైనటువంటి పనులు, ఈ విధంగా చెయ్యకూడదట, ఇలా చేయకూడదు. అలాగే ఎవరైతే గనక ఈ కర్మలను చేసేటప్పుడు ఈ ఫలితము నాకు దక్కుగాక అనే కోరికతోటి చేస్తున్నారో, అంటే ఏదైనా పూజ అయి ఉండవచ్చు, ఏదైనా నోము అయి ఉండవచ్చు, ఏదైనా వ్రతం అయి ఉండవచ్చు, ఏదైనా అయి ఉండవచ్చు, ఈ ఫలితం అంతా నాకే దక్కుగాక, ఇది నేనే చేశాను, ఈ ఫలితం నాకు రావాలి కాబట్టి నేను ఇది చేస్తున్నాను అని చాలా లౌల్యముతోటి చేసినటువంటి
ఆ పని, ఆ కర్మ, లేకపోతే ఇతరుల పట్ల అసూయతోటి చేసినటువంటి కర్మలు, వాళ్ళు ఇంకా చాలా బాగా చేశారు కాబట్టి మనం ఇంకా బాగా చేద్దాం, వాళ్ళు ఇంత దానం ఇస్తే మనం ఇంకా ఎక్కువ దానం ఇస్తాం ఎందుకంటే మన స్తోమత ఇంకా ఎక్కువ ఉన్నది కాబట్టి అనేటువంటి అసూయతోటి చేసినటువంటి పనులైనా, లేకపోతే మన మనస్సుని సాత్వికముగా పవిత్రముగా పెట్టుకోకుండా అపవిత్రమైనటువంటి మనస్సుతోటి, చంచలమైనటువంటి మనస్సుతోటి, భావోద్వేగాలతోటి చేసేటువంటి ఈ పనులన్నీ కూడా రాజసికమైనటువంటి కర్మలు. ఈ రాజసికమైనటువంటి కర్మలని విడిచిపెట్టాలి. ఆ విధంగా చెయ్యకూడదు. మరి ఏ విధంగా చెయ్యాలి? మిథ్యాహంకార భావన లేకుండా చేయాలి. ఒక యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం అంటే అది ఏదైనా ఉండవచ్చు, ఒక పూజ కానీ, ఒక వ్రతము కానీ, ఒక తపస్సు కానీ, ఏదైనా కూడా మీరు చేసినటువంటి ఒక భగవత్ సంబంధితమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక పని. ఆధ్యాత్మిక పని కాకపోయినా భౌతికమైనటువంటి పని అయినా కూడా మీ కర్మని మీరు చేయడమే ఒక యజ్ఞం అనేది. మీరు ప్రతిరోజు మీరు ఆఫీస్కి వెళ్తున్నారంటే అది కూడా ఒక యజ్ఞమే. మీరు ప్రతిరోజు మీరు వంట వండుతున్నారంటే అది కూడా ఒక యజ్ఞమే. మీ పని మీరు చేయడం అనేది యజ్ఞం. ఆ పని చేసేటప్పుడు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా చేయకూడదు అనేది మనకి భగవద్గీత ప్రాక్టికల్గా చెప్తుంది. ఇలా చేసినట్టయితే ఏమవుతుంది, ఇలా చేయనట్టయితే ఏమవుతుందో రెండు కూడా మనకి స్పష్టంగా తెలిసి వస్తుంది. మన పనిని మనం చేసేటప్పుడు గుణాలతోటి సాంగత్యం లేకుండా చేయాలట పనిని. అంటే రాజసికమైనటువంటి గుణముతోటి మనం ఎటువంటి పనులని చేయకూడదు, తామసికమైనటువంటి బుద్ధితోటి ఎటువంటి పనులని చేయకూడదు. అది భౌతికమైనటువంటి కర్మలైనా ఉండొచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి కర్మలైనా ఉండవచ్చు. ఈ మిథ్యా అహంకార భావన అనేది విడిచిపెట్టాలి. ఫస్ట్ నేను చాలా గొప్పవాణ్ణి కాబట్టి నేను చేస్తున్నాను అనేదే మిథ్య అహంకారం. అంటే మన భావన ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. అంటే మనం చేసేటువంటి పని మనం చేసేటప్పుడు నేను తృణప్రాయుణ్ణి, నేను నిమిత్త మాత్రుణ్ణి, నాకు ఎటువంటి శక్తి అనేది లేదు, కృష్ణ నా చేత ఈ పనిని చేయించు అనేటువంటి సద్భావనతోటి, సాధుభావనతోటి భగవంతుణ్ణి వినయపూర్వకంగా కోరుకుంటూ మనము మన పనులని చెయ్యాలట. మిథ్యాహంకారం లేకుండా చేయాలి. దృఢమైనటువంటి ఒక నిశ్చయముగా చాలా 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 గట్టి మనసుతోటి, స్ట్రాంగ్గా, ఎంతూజియాజం తోటి చేయాలి. ఉత్సాహంగా, ఉత్సాహాత్ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తనాత్. ఉపదేశామృతం. భక్తి చేసేటప్పుడు ఏ విధంగా చేయాలట? ఉత్సాహాత్, ఉత్సాహంగా చేయాలి భక్తిని. చాలా ఉత్సాహంతో నేను ఈ పనిని చేస్తే నాకు ఖచ్చితంగా నాకు బెనిఫిట్, నాకు భగవంతుడు నన్ను కరుణిస్తాడు అనేటువంటి నమ్మకంతో, గురువు చెప్పినటువంటి మాటల్లో మనకి సంపూర్ణమైనటువంటి విశ్వాసం, ఎస్ నేను చేయగలను, ఈ పనిని నేను చేసి తీరుతాను అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయంతో చెయ్యాలి. అసలు జయ అపజయాల గురించి అసలు ఆలోచించకూడదంట. రిజల్ట్ గురించి ఆలోచించడం అనేది లేనే లేదు, ప్రశ్ననే లేదు. ఇప్పుడు నేను ఈ పని చేయడం వల్ల సక్సెస్ వస్తుందా రాదా అనేది ఆలోచించకూడదు. ఒకసారి మనకి భగవంతుడు మనకి నిర్దేశాన్ని ఇచ్చాడు, గురువు మనకి ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు అంటే ఇది చేయడం వల్ల మనకి పనికొస్తుందా పనికి రాదా అనేటువంటి ప్రశ్న అనేది రాకూడదు. అంటే జయ అపజయాలు, సక్సెస్ ఫెయిల్యూర్, నాకు సక్సెస్ వస్తుందా రాదా, సక్సెస్ వస్తేనే నేను చేస్తాను, ఫెయిల్యూర్ అయితే నేను చేయను అనేటువంటి ప్రశ్న లేనే లేదు. ఇలా చేయాలట పని. కాబట్టి ఎవరైతే ఈ విధంగా చేస్తారో పనులని, వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళు కరెక్ట్గా ఆ కర్మలన్నీ కూడా, ఎవరైతే ఈ విధమైనటువంటి మనస్తత్వంతో కర్మలను చేసి వచ్చిన కర్మ ఫలితాన్ని కూడా చాలా భక్తితోటి, శ్రద్ధలతోటి
మనం భగవంతుడికి అర్పించాలి. అందుకనే ఏ పూజ అయినా, ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్రతమైనా కూడా చివరికి మనం ఏం చెప్పుకుంటామండి? కాయేన వాచ మనసైంద్రియైర్వా బుద్ధ్యాత్మకావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నేను నా శరీరంతోటి, నా నోటితోటి, మనస్సుతోటి, ఇంద్రియాలతోటి చేసినటువంటి పని, వచ్చినటువంటి ఫలితము ఇదంతా కూడా భగవంతుడికి చెందుగాక. అంటే మనము యజ్ఞంలో కూడా వేసేటప్పుడు ఎలా చెప్తాము? ఆహుతి వేసినప్పుడు స్వాహ ఇదం నమమ, ఇది నాది కాదు. ఇదం నమమ, ఈ ఫలితం నాది కాదు, ఇది నీకు. అయితే భగవంతుడి ముందు మనం పెట్టినప్పుడు భగవంతుడు అదేం తీసుకోడు. భగవంతుడు తీసుకొని మనకి మళ్ళీ వెనక్కిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం భగవంతుడికి ఇచ్చేస్తే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడని కాదు. మనకు వచ్చినటువంటి ఫలితాన్ని భగవంతుడికి ఇస్తే భగవంతుడు మనకి ఎన్నో రెట్లు వెనక్కిస్తాడు. మీరు మంచి ప్రసాదము వండి నైవేద్యం పెడితే భగవంతుడికి, భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. ఆధ్యాత్మిక రూపంలో స్వీకరిస్తాడు. భౌతిక రూపంలో మొత్తం ప్లేట్ అంతా అక్కడే ఉంటుంది. మీరు తర్వాత దాన్ని తీసుకోవాలి, కాకపోతే ఆయన ఉచ్చిష్టం లాగా తీసుకోవాలి. అదేవిధంగా మీకు వచ్చినటువంటి కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించిన తర్వాత భగవంతుడి యొక్క ఉచ్చిష్టం, భగవంతుడు మనకి ఇచ్చింది ఇది, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబం ఇది, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి సంపద ఇది, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆస్తి ఇది అనేటువంటి భావనతోటి మనము మన పనులను చేయాలి. ఇది సాత్వికమైనటువంటి ఒక మనస్తత్వం. ఆధ్యాత్మిక పనుల గురించి చెప్పాం. అదే భౌతికమైన పనులని ఏ విధమైనటువంటి మనస్తత్వంతో చేయాలి? ఓం తత్సత్ 17వ అధ్యాయంలో మన లాస్ట్ కంక్లూజన్ ఏమొచ్చింది? ఓం తత్సత్. ఓం తత్సత్ ఇది నిర్దేశ. అంటే మనం ఏదైనా కూడా, మనం పనికి పోయినా, ఇంట్లో ఏ పని చేసినా, ఎవరి సేవ చేసినా, మనము మన నిర్దిష్ట కర్మలను మనం చేస్తున్నాం. ఎవరెవరు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ అందరూ కూడా ఓం తత్సత్ అనేటువంటి భావనతోటి ఓం తత్సత్ అని అనుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఓం తత్సత్ అంటే ఈ పని ఒక ఆధ్యాత్మిక కర్మ అయిపోతుంది. భౌతికమైన పని కూడా ఆధ్యాత్మిక కర్మ కింద మారిపోతుంది. ఎప్పుడైతే కనుక మీరు ఓం తత్సత్ అని చెప్పుకుంటారో, అంటే ఇది భగవంతుడి కోసమని, భగవంతుడి ప్రీత్యర్థమై చేస్తున్నటువంటి పని అని అర్థం. భాగవతంలో చెప్తారు, ధర్మస్య హి అపవర్గస్య, ధర్మస్య హి అపవర్గస్య నాతోపాయోయ కల్పతి. సంసిద్ధిర్ హరితోషణం అని. సంసిద్ధిర్ హరితోషణం అంటే మనం చేసేటువంటి పని భగవంతుడి కోసం చేయాలి. అతపుంబీర్ ద్విజశ్రేష్ఠో వర్ణాశ్రమ విభాగశః స్వానిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. అంటే మనం చేసేటువంటి పని, వర్ణాశ్రమాల్లో ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి పనులు కూడా, ఇవన్నీ కూడా ఒక అవకాశం అన్నమాట. భగవంతుడిని మనం ఆరాధించడానికి ఇచ్చినటువంటి ఒక అవకాశం అని అనుకోవాలి. ఎందుకని అలా అంటున్నానంటే, మనం 24 గంటలు జపం చేయగలిగితే అంతకన్నా అద్భుతం ఇంకొకటి లేదు. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ వారు 24 గంటల్లో 22 గంటలు జపం చేసేవారు. అంటే భక్తి యోగం అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి యోగము. అందులో హరినామ సంకీర్తనము, నామ జపం అనేది అత్యున్నతమైనటువంటిది. ఇంక దాన్ని మించినటువంటిది ఏదీ లేదు. హరిదాస్ ఠాకూర్ల వారు మించినటువంటి ఆచార్యుడు ఇంకెవరూ లేరు కూడా ఈ ప్రపంచంలో. అంత అద్భుతంగా ఆయన మొత్తం జీవితం అంతా కూడా ఆయన 22 గంటల జపం చేశారు. ఎప్పుడు కూడా సమయం ఇచ్చు. కానీ ఇది మన వల్ల అయ్యేటువంటిది కాదు. మనం ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా మనం భగవంతుడిని ఆరాధించాలి. మనం ఉన్న పరిస్థితిలో మనం భగవంతుడిని ఏ విధంగా ఆరాధించాలి అంటే, గురువు ఇచ్చినటువంటి భక్తి యోగం చేయాల్సినటువంటి
ఏదైనా కూడా పూజ పునస్కారం మనం చేయాల్సినటువంటి మంగళహారతి, జపము, అలాగే కార్తీక మాస వ్రతము, అలాగే ఏకాదశి వ్రతము, ఉపవాసము, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ మన పనులను మనం చేసుకోవాలి. అంటే మన పనులను విడిచిపెట్టకుండా ఎక్కడున్నా మన పరిస్థితుల ప్రకారం మనం యాక్ట్ చేయాలి. ఇప్పుడు కూడా మనము హరిదాస్ ఠాకూర్ల వారిని అనుకరించడానికి ప్రయత్నం చేయకూడదు, అనుసరించడానికి మాత్రం ఏమంటారు, అనుకరణ ఇమిటేట్ చేయకూడదు కదండి. ఇమిటేషన్ ఎప్పుడైనా కూడా చాలా గొప్ప గొప్ప పర్సనాలిటీస్ని ఇమిటేట్ చేయకూడదు. ఇప్పుడు శివుడు విషం మింగగలడు, మనం విషం తీసుకొని మనం కూడా శివుడు విషం మింగ. కొంతమంది అంటారు కదా, శివుడు కూడా గంజాయి తాగుతారండి కాబట్టి మేము కూడా గంజాయి తీసుకుంటాం. రాముడు మాంసం తిన్నాడండి కాబట్టి నేను కూడా మాంసం తింటున్నాను. శివుడు హాలాహాలాన్ని మింగేశాడు, రాముడు తాటగిరి చంపగలిగాడు, శివధనుస్సు విరవగలడు. రాముడు తలుచుకుంటే మొత్తం ప్రపంచాన్ని మింగేయగలడు. కాబట్టి మనము ఇమిటేట్ చేయకూడదు, అవునా? కాబట్టి హరిదాస్ ఠాకూర్ల వారు అన్నీ వదిలేశారు. ఆయన అలాగే ఒక మాయాపూర్కో బృందావన్కో మేము వెళ్ళిపోతాము, వెళ్ళిపోయి మాకెవరు వద్దు, మాకు భక్తులు వద్దు, మాకు దీక్ష వద్దు, మాకేం అవసరం లేదు, మాకు అర్థమైపోయిన విషయం ఏంటో, మేము అక్కడికి వెళ్ళిపోయి బాబాజీ మహారాజ్ ఇనిషియేషన్ తీసుకొని ఇంకా 24 గంటలు అక్కడే జపం చేస్తామని చెప్పి వెళ్ళిన వాళ్ళు కూడా నిజంగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాం. అలా చేసిన వాళ్ళు ఉన్నారు. భక్తుల కింద వచ్చి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి వాళ్ళు నేర్చుకొని సడన్ గా బృందావనం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది బాబాజీలు కలిసినప్పుడు వాళ్ళ మాటల్లో పడి వాళ్ళు చెప్పి నువ్వు బాబాజీ అయిపో అంటే అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మొత్తం భక్తి నుంచి కింద వరకు పడిపోయినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఎంతోమంది వాళ్ళు మొత్తం ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు తర్వాత. అంటే వాళ్ళు భక్తి నుంచే కంప్లీట్గా పడిపోయారు. కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. బ్యాలెన్స్డ్ ప్రాసెస్ అంటే ఏంటంటే మన ధర్మాన్ని మనం చేసుకుంటూ భగవంతుడిని ఆరాధించడం. అదే శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది, మామనుస్మర యుధ్యచ, అంటే నన్ను స్మరిస్తూనే యుద్ధం చేయమని అర్జునుడికి చెప్పడం జరిగింది. రెండు బ్యాలెన్స్గా జరుగుతూ పోవాలి. ఒకటి ఆపి ఇంకొకటి చేస్తాను అనడానికి వీళ్ళే. చాలా మంది అంటారు చేస్తే ఇదొక్కటే చేయాలండి, అది కరెక్ట్ కాదు. అది మన ఆలోచన, అది రాజసికమైనటువంటి ఆలోచన, తామసికమైనటువంటి ఆలోచన. కృష్ణుడు చెప్పినటువంటి ఆదేశం అది కాదు. కృష్ణుడు చెప్పినటువంటి ఆదేశం ఏంటంటే బ్యాలెన్స్. వర్ణాశ్రమం అంటే ఒక గృహస్థగానో, ఒక బ్రహ్మచారిగానో, ఒక వానప్రస్థుడిగానో, ఒక సన్యాసిగానో మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారో అది కాదు ముఖ్యం. ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి నియమాలని పాటించాలి. అహింస పరమో ధర్మ. అంటే మీరు ఏదైనా ఉండండి, ఏ ఆశ్రమంగానే ఉండండి, ఫస్ట్ మీరు జీవుల పట్ల అపరాధాన్ని ఆపండి. కృష్ణేర సంసార కోరి చాడి అనాచార. అంటే మన సంసారాన్ని మనం కొనసాగిస్తూనే అనాచారాన్ని విడిచిపెట్టాలని మొదటి విషయం. అంటే ఫస్ట్ పాపాలని చేయడం అనేది మానేసి మన సంసారాన్ని, అంటే పాపము చేయకుండా కూడా మనం బతకవచ్చు, పాపం చేయకుండా కూడా మనం సంసారాన్ని చేయవచ్చు. అలాంటి సంసారాన్ని చేయమంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణేర సంసార కోరి చాడి అనాచార. కృష్ణుణ్ణి మనము కేంద్ర బిందువు కింద పెట్టుకొని మనం అనాచారాన్ని ఫస్ట్ విడిచిపెట్టి మనకు ఉన్నటువంటి ఏదైనా కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే దాన్ని విడిచిపెట్టేసి మనము మన సంసారాన్ని మనం చేసుకోవాలి, మన వర్ణాశ్రమాలను మనం చూసుకోవాలి. గృహస్థ ధర్మాన్ని చెయ్యాలి, కంపల్సరీగా చేయాలి. గృహస్థకు చెప్పినటువంటి ధర్మం ఏమిటంటే ఒక గృహస్థ తన కుటుంబాన్ని పోషించాలి. ఇది అందరికీ తెలిసిందే, ఇది ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఇది చెప్పడానికి శాస్త్రం అవసరం లేదు. కుటుంబాన్ని పోషించడం అనేది గృహస్థ ధర్మము అని చెప్పడం అనేది శాస్త్రం అవసరం లేదు చెప్పడానికి. కొంతమంది తామసికులకి, సోమరిపోతులకి గుర్తు చేయాల్సినటువంటి అవసరం రావచ్చు, కానీ ప్రతి పశువుకి కూడా తెలుసు. ఇప్పుడు ఒక కుక్క ఉంటే ఆ కుక్క పిల్లల్ని చూసుకోవాలి అనేది, అది పెద్దవయ్యేంత వరకు చూసుకోవాలి కుక్క కూడా తెలుసు.
ప్రతి పశువుకి కూడా అది ఆటోమేటిక్గా తెలుస్తుంది. మనం ఎవరు కూడా వాళ్ళకి సపరేట్గా క్లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరీ సోమరిపోతులో లేకపోతే మరీ తామసికులైనటువంటి వాళ్ళు మర్చిపోతారేమో కుటుంబ భరణ అనేది. కానీ శాస్త్రంలో అయితే చెప్పారు, కుటుంబాన్ని ఫస్ట్ పోషించాలి, వాళ్ళని సుఖంగా పెట్టుకోవాలి, అది ముఖ్యమైనటువంటి. తర్వాత గృహస్థ అనేవాడు దానం అనేది ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి దానాన్ని, ఎందుకు ఇవ్వాలి, గృహస్థ ఎందుకు దానం ఇవ్వాలి అంటే, బ్రహ్మచారి డబ్బులు సంపాదించాడు, గురువు కింద ఉంటాడు, గురువు దగ్గర శిక్షణ పొందుతాడు. బ్రహ్మచారి ఎటువంటి పనుల్ని చేయడు కాబట్టి ఆయనకి ఎటువంటి ఆదాయం అనేది లేదు కాబట్టి ఆయన గురు దక్షిణ ఇవ్వాలన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర దక్షిణ తీసుకొని గురు దక్షిణ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా గృహస్థులే కాబట్టి గృహస్థులే ఇవ్వాలి గురు దక్షిణైనా. అంటే బ్రహ్మచారులని కూడా పోషించాల్సినటువంటి బాధ్యత గృహస్థులదే. అలాగే వానప్రస్థుల దగ్గర కూడా సంపద ఉండవచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. వాళ్ళని కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గృహస్థులదే. ఇప్పుడు మనం చూస్తాం, కొన్ని వృద్ధాశ్రమాలను నడిపిస్తూ ఉంటారు చాలా మంది వాళ్ళు ఎంతో కొంత డబ్బులని వృద్ధాశ్రమాలకు ఇస్తుంటారు. ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళు ఎవరు లేనటువంటి వాళ్ళని, రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి అది కూడా బాధ్యత గృహస్థుదే ఇవ్వాల్సింది. సన్యాసులు అంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగం అన్ని విడిచిపెట్టేసి వాళ్ళు భగవంతుడి పైన వాళ్ళు కంప్లీట్గా డిపెండ్ అయిపోయారు. అలాంటి వాళ్ళు భగవంతుడి పైన డిపెండ్ అయినప్పుడు వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? వాళ్ళకి ఆదాయం అనేది ఉండదు. అంటే సన్యాసి ఆశ్రమం ప్రకారం అయితే సన్యాసులు బిజినెస్ చేయకూడదు. బట్ ఇప్పుడు కలియుగంలో సన్యాసులు ఏదైనా చేయొచ్చు. వాళ్ళు పొలిటీషియన్స్ కూడా అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్ కూడా అవ్వచ్చు. వాళ్ళు ఏదైనా చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఇంకా మేబీ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళకి గృహస్థులు ఇవ్వాల్సినటువంటి సదుపాయాలను ఇవ్వడం లేదు కాబట్టి బేసిక్ సదుపాయాల్ని వాళ్ళు అలా చేస్తున్నారేమో తెలియదు మనకి. బట్ సన్యాసి అనేవాళ్ళు కేవలం ఆధ్యాత్మికమైనటువంటి కర్మలకి మాత్రమే వాళ్ళు సీమితమై ఉండాలి. సో ఈ సన్యాసులకి కనీసమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా? బ్రహ్మచారులైనా సన్యాసులైనా వాళ్ళకి డాక్టర్ ఎవరు చూసుకుంటున్నారు? సపోజ్ వాళ్ళకి డాక్టర్ ఖర్చులు, మెడికల్ ఖర్చులు, భోజనాలు, ఇదంతా కూడా ఎవరు చూసుకుంటున్నారు? ఇదంతా కూడా గృహస్థుడి యొక్క ధర్మం అట. అంటే ధర్మాన్ని మీరు పరిరక్షించాలి అంటే ఈ ఈ వర్ణ ఆశ్రమ ధర్మాలను మనం రక్షించాలి. ధర్మాన్ని రక్షించడం అంటే వర్ణాశ్రమాన్ని రక్షించడమే, ఇంకేదో కాదు. ఎందుకంటే బ్రహ్మచారి ఆశ్రమం, సన్యాసి ఆశ్రమం అనేది వెళ్ళిపోతే ఇంకా వర్ణాశ్రమ ధర్మాలు ఎలా ఉంటాయి? ఆధ్యాత్మికత అనేది ఎలా ఉంటుంది? ఇంకా సొసైటీలో ఉండదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి గృహస్థుడు చేయవలసినటువంటి పనులు ఏంటంటే కుటుంబ పోషణ చేస్తూ అహింసలో ఉంటూ, అంటే అహింస అంటే మళ్ళీ నాతి హింస్రేణ అంటే ఎంత కనీసమైనటువంటి హింస చేయాలో అంతవరకే చేయాలట. ఎందుకంటే హింస లేకుండా ఏ పని కూడా చేయలేమట. అంటే మీరు సపోజ్ ఒక రుబ్బు రోల్లో వేసి దోస పిండి రుబ్బినా కూడా అది వెజిటేరియన్ అండి అని మనం అనిపించవచ్చు. కానీ రుబ్బు రోలు కూడా దాన్ని కూడా ఒక కబేళ అని పిలుస్తుంది శాస్త్రం. ఎందుకంటే రుబ్బు రోల్లో మీరు రుబ్బుతున్నప్పుడు అందులో ఉండేటువంటి ఆ పప్పుల లోపల కూడా ఎన్నో క్రిమి కీటకాలు ఉంటాయి, అవన్నీ కూడా చచ్చిపోతున్నాయి. సో అది కూడా ఒక రకమైన కబేళ. మనం వంట వండితే కూడా అందులో కూడా హింస ఉంది. మనం శాకాహారం తిన్నప్పుడు అందులో కూడా హింస ఉంది. కానీ నాతి హింస్రేణ అంటే ఎంత అతి తక్కువ హింస, ఎంత తక్కువ చేయాలో అంతవరకు చేస్తాం అంతే. ఎంత తక్కువ హింస చేయగలిగితే అంత తక్కువ హింస చేయాలి. అది ఇక తప్పదు కాబట్టి, మనం ఇక బతకలేం కాబట్టి అది చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత దాన్ని మనం భగవంతుడికి నివేదిస్తాం కాబట్టి ఆ హింస వల్ల కూడా వచ్చినటువంటి పాపాలు కూడా వెళ్ళిపోతాయి భగవంతుడికి నివేదించినప్పుడు, నైవేద్యం కింద. సో ఈ విధంగా చేయాలి ధర్మాన్ని. గృహస్థులు ఆధ్యాత్మికంగా ఉండాలి, భగవంతుడిని ఆరాధించాలి, శుచిగా ఉండాలి, శాస్త్రాల యొక్క నిర్దేశాన్ని పాటించాలి. ఇప్పుడు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ధర్మం అనేది ఉంటుంది. చతుర్మాస్యము ఇప్పుడు వెళ్ళిపోయింది చతుర్మాసం.
ఇప్పుడు చతుర్మాస్యం నడిచినప్పుడు మనం చేయాల్సినటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. అన్ని పాటించలేకపోయినా అట్లీస్ట్ మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్పారో అది పాటించవచ్చు. మీరు శాస్త్రం తీసి చతుర్మాస్యంలో రూల్స్ చూడమంటే చాలా వందల రూల్స్ ఉంటాయి. మీరు కింద పడుకోండి, ఇలా చేయండి, అలా చేయండి అని. మనం చేయలేకపోవచ్చు ప్రాక్టికల్గా. ప్రభుపాదుల వారు ఎంత సింపుల్గా చెప్పారు. ఏం చెప్పారు? మొదటి మాసంలో ఏం విడిచిపెట్టాలి? ఎవరు చెప్పగలరు? ఎవరికి గుర్తుంది? పాలు తాగద్దు ఒక మంత్, అంతే. రెండో మాసంలో ఏం విడిచిపెట్టాలి? ఫస్ట్ మాసం ఆకుకూరలు. ఫస్ట్ మాసం ఆకుకూరలు. ఆకుకూరలు ప్రభుజీ. ఫస్ట్ మాసం ఆకుకూరలు. సెకండ్ పెరుగు. ఏముంది? రెండో మాసం పెరుగు. మూడో మాసం పాలు. నాలుగో మాసం మినపప్పు, కందిపప్పు. ఎర్ర కందిపప్పు. మినపప్పు, ఎర్ర కందిపప్పు కూడా అది ఎప్పుడైనా విడిచిపెట్టాలి. ఎర్ర కందిపప్పు, ఎర్ర కందిపప్పు అంటే అది మసూర్ దాల్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు జనరల్గానే. సో ఇవన్నీ కూడా, సో ఇది ఎంత సింప్లిఫై చేశారు. ఇంతకన్నా ఇది అట్లీస్ట్ మన గురువు చెప్పింది కంపల్సరీగా పాటిస్తారు. దాని తర్వాత మీ శక్తి బట్టి, మీ శక్తి అనుసారం మీరు ఏదైనా కూడా అడిషనల్ తపస్సు చేసుకోగలిగితే మీరు చేసుకోవాలి, మీ ఇష్టం. ఫస్ట్ గురువు చెప్పింది పాటించాలి. సో కార్తీక మాసం కొంచెం నిష్ఠగా ఉంటూ ప్రతిరోజు ఉదయాన్నే లేచి మంచిగా భక్తి చేసుకొని, సో ఈ విధంగా ప్రతి మాసానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని మాసాలు కాకపోతే కొన్ని కార్తీక మాసం, ఈ చతుర్మాస్యము, మాఘమాసము, వైశాఖ మాసము, ఇలా కొన్ని విశేషమైనటువంటి మాసాలు అనేవి వస్తూ ఉంటాయి. అధిక మాసము, ఓకే, విశేషమైనటువంటి తిథులు ఉంటాయి. ఏకాదశి తిథి, అవునా, లేకపోతే భగవంతుడు పుట్టినటువంటి తిథులు, జన్మాష్టమి అయినా ఉండవచ్చు, రామనవమి అయినా ఉండవచ్చు, లేకపోతే నరసింహ చతుర్దశి అయినా ఉండవచ్చు, గౌర పూర్ణిమ అయి ఉండవచ్చు, బలరామ పౌర్ణిమ అయి ఉండవచ్చు. ఈ విధంగా ఆ స్పెషల్ డేస్లో మనం కొంచెం నిష్ఠగా ఉండాలి. సో ఇదంతా కూడా శాస్త్రాల ప్రకారంగా చెప్పినటువంటిది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని మనం ఓపెన్గా క్రిటిసైజ్ చేసి చెప్పాలంటే, శాస్త్రానికి ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు ఒక సిస్టమ్ అనేది తయారు చేసుకున్నారు. ఇలా మనకి నచ్చిన విధంగా మనం చేస్తే గనక అది భగవంతుడికి చెందదు. మనం ఏదో ఒక రోజు సెలెక్ట్ చేసుకొని ఆ రోజు నేను ఉపవాసం చేస్తానండి, ఇది నా అలవాటు అండి, మాకు ఇలాంటి ఆనవాయితీ ఉంది అంటే మంచిది. కానీ అది భగవంతుడు మనకి రికమెండ్ చేయలేదు కాబట్టి అది భగవంతుడికి వెళ్తుందని మనం చెప్పలేము, దేవతలకు కూడా వెళ్తుందని మనం చెప్పలేము. అది చివరికి రాక్షసులకు కూడా వెళ్ళవచ్చు. ఎందుకంటే అది శాస్త్ర విదితము కాదు కాబట్టి. శాస్త్రంలో దాని గురించి చెప్పలేదు, గురువు చెప్పలేదు, శాస్త్రం చెప్పలేదు, సాధువు కూడా చేయలేదు. పోనీ భీష్మాచార్యుడు చేశాడా, ప్రహ్లాదుడు చేశాడా, బలి మహారాజ్ చేశాడా? సాధువు కూడా చేయలేదు, ఎవరూ చేయలేదు. ఎవరో చెప్పారు, మేమేదో చేశాం అంటే అది కరెక్ట్ కాదు, ఇది విడిచిపెట్టాలి. అది తామసికమైనటువంటి తపస్సు. మనని మనం చాలా కష్టపెట్టేటువంటి కొన్ని తపస్సులు చెప్తూ ఉంటారు. నిప్పుల మీద నడవండి, నాలుకలో పొడి చేసుకోండి. ఎందుకు ఇవన్నీ చేయడం? ఎవరైనా చెప్పారా మనకి చేయమని? నిప్పుల మీద నడవమని మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడా? సాధువులు చెప్పారా? శాస్త్రం చెప్తోందా? కొన్ని కృష్ణుడిని ఆచరించి చూపించాడా అలా చేయడం? ఇదంతా తామసికమైనటువంటి పరిస్థితిలో మనం ఇవాళ వచ్చేసి ఉన్నాం. యాక్చువల్గా ఇది విడిచిపెట్టాలి. మన సొంత తెలివితేటలను విడిచిపెట్టి కృష్ణ భగవానుడు చెప్పింది, సాధువు చెప్పింది, శాస్త్రం చెప్పింది ఫాలో చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధమైనటువంటి మైండ్ సెట్ తోటి, సాత్వికమైనటువంటి మైండ్ సెట్, ఫలాపేక్ష లేకుండా అని స్పష్టంగా చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. నాకు ఇది కావాలనే మనం మొదలెట్టడం మనకి ఇది కావాలి అనేటువంటి కోరికతోటి మొదలు పెడితేనే అది ఫస్ట్ ఫలాపేక్షతోటి చేసినట్టయింది. అలాంటి పనికి అది సాత్వికమే కాదు, అది సాత్విక యజ్ఞమే కాదు, అది రాజసిక యజ్ఞం అయిపోయింది. దానికి ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి బెనిఫిట్ ఇంకా ఉండదు, ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. అంటే ఏదో భౌతికమైన తాత్కాలికమైనటువంటి ఫలితం మాత్రమే దొరుకుతుంది. అంటే తాత్కాలికమైన ఫలితం కోసమని ఇంత కష్టపడాలా? అదే కష్టాన్ని, అదే తపస్సుని భగవంతుడి కోసం చేసినట్లయితే మనకి శాశ్వతమైనటువంటి బెనిఫిట్ వస్తుంది కదా. చేసేది అదే ఉపవాసం, ఎవరైనా అదే ఉపవాసం చేస్తున్నారు. వారానికి ఒక రోజు ఏదో ఒక సెలెక్ట్ చేసుకుని ఉపవాసం చేసే బదులు ఏకాదశి నాడు చేయవచ్చు కదా, అవునా? మనం ఎవరో చెప్పిన విధంగా మౌన వ్రతాలు చేసే బదులు భగవంతుడు నామజపం చేయొచ్చు కదా. ఈ విధంగా మనం ఆలోచించాలి. ఆధ్యాత్మికంగా మనం పురోగమించడానికి ఇచ్చినటువంటి తపస్సులని మనం అంగీకరించాలి. ఆధ్యాత్మికమైనటువంటి దానాన్ని మనం చేయాలి.
అన్నదానం చేయమని చెప్పారు. చాలా అన్నిటికన్నా ఉత్తమమైన దానం అన్నదానం అని చెప్తారు. పెద్ద మొత్తం దానికి ఒక చార్టే ఉంటుంది. ఫస్ట్ దానము కన్యాదానం కన్నా గొప్పది, ఈ దానము, తర్వాత భూదానము, గోదానం అని పెద్ద లిస్ట్ చెప్పి చివరికి అన్నదానం గొప్పదని చెప్పారు. మంచిది, చాలా సంతోషం, శాస్త్రం చెప్పిన విషయం. అదే అన్నదానాన్ని మీరు ఆధ్యాత్మికమైన కర్మ కింద మార్చవచ్చు కదా. అన్నదానము మీరు దాన్ని ఆ అన్నము మీరు వండేటువంటి అన్నాన్ని ప్రసాదం కింద వితరణ చేసినట్లయితే అది భౌతికం నుంచి ఆధ్యాత్మికం అవుతుంది. అంటే ఎంతో మందికి మీరు భగవంతుని ఇచ్చినట్లయింది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కృష్ణుడిని మనం ఇవ్వాలి. ఏ రూపంలో ఇవ్వాలి? ఏదైనా ఒక రూపంలో కృష్ణుడిని ఇవ్వాలి. ఇది మా గురు మహారాజ్ గారు చెప్పారు. ఒకరోజు ఏం జరిగిందట, మా గురు మహారాజు జయపతాక స్వామి మహారాజ్ వారు ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినా కూడా అక్కడ ఉండేటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీస్ అందరూ, అక్కడ స్టాఫ్ అందరూ కూడా చాలా హ్యాపీ అవుతారు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రసాదం పంచిపెడతారు. బిస్కెట్ల రూపంలోనో, కుకీస్ రూపంలోనో, ఏదో ఒక రూపంలో వాళ్ళకి ప్రసాదం ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. అక్కడ ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి స్టాఫ్ అంతా కూడా. ఒక రోజు ఉన్నటువంటి వాళ్ళు భక్తులు ప్రసాదం తీసుకొని రాలేదట. మా గురువు గారికి చాలా కోపం వచ్చింది. ఎందుకు మీరు ప్రసాదం తీసుకొని రాలేదు? మనం ఎప్పుడు కూడా కృష్ణుని ఇవ్వాలి అందరికీ. ఇప్పుడు మీరు ఎవరిని కలిసినా కూడా మీరు ఓ గొప్ప ఫిలాసఫీ చెప్పలేకపోవచ్చు. ప్రతి వాళ్ళకి వెళ్ళిపోయి మనం ఫిలాసఫీ చెప్పేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ మీరు ఒక చిన్న ప్రసాదాన్ని ఎవరికైనా పంచిపెట్టవచ్చు. ఇదిగోండి భగవంతుడి ప్రసాదం అంటే తీసుకుంటే మీరు కృష్ణుని ఇచ్చినట్టే. అంటే కృష్ణుని ప్రసాదం రూపంలో ఇచ్చారు. సో మీరు చేసినటువంటి అన్నదానము అది వేరే లెవెల్కే వెళ్ళిపోయింది. అంటే మీరు ఒకళ్ళకి కృష్ణుని ఇచ్చారు, అది దానం. యజ్ఞం అయినా కూడా చేసేటువంటి యజ్ఞములో మనము సాత్వికమైనటువంటి యజ్ఞాలు, హింస లేనటువంటి యజ్ఞాలు, అన్నిటికన్నా ముఖ్య యజ్ఞమైనటువంటి జప యజ్ఞం చేయడానికి ప్రయత్నం చేయాలి. యజ్ఞానం జప యజ్ఞోస్మి అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు భగవద్గీతలో. యజ్ఞ సంకీర్తన ప్రాయ యజంతి సుమేధస్. ఈ సంకీర్తన యజ్ఞాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. సంకీర్తన యజ్ఞం చేస్తే అది సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికము. ఇంకా దానికి ఇంకా పొంతననే లేదు. మన దేన్ని ఇంకా కంపారిజన్ అనేది ఇంకా లేదు. ఒక్క హరినామం చెప్తేనే ఎన్నో వేల యజ్ఞాలు, మీరు ఒక 1000 అశ్వమేధ యజ్ఞాలతో కూడా సమానం కాదట ఒక్క హరినామం. అలాంటిది మనము నిరంతరం హరినామ స్మరణ మనము చెప్పిన విధముగా 16 మాలలు జపం చేసినట్లయితే అసలు దానికి ఇంకా లెక్కనే లేదు. వచ్చేటువంటి పుణ్యం ఏమిటి అని మనం ఎవరు కూడా లెక్క కట్టలేరు. ఎవరైనా లెక్క కడితే అది కూడా ఒక అపరాధం అంట. అంటే హరినామ సంకీర్తనం వల్ల ఇంత పుణ్యం వచ్చింది అని ఎవరైనా లెక్క కట్టి చెప్తే అది ఒక అపరాధం అంట. హరినామం పట్ల అపరాధం. ఎందుకంటే హరినామం యొక్క గొప్పతనం తెలియకుండా అలా చేసినటువంటి వాళ్ళు అయ్యారు కాబట్టి ఈ విధంగా మనం ధర్మస్య హి అపవర్గస్య నార్థో అర్థోయపా కల్పతే అంటే అన్ని ధర్మాలని కూడా అపవర్గస్య, ధర్మస్య హి అపవర్గస్య, అపవర్గము అంటే ముక్తి, ధర్మాన్ని ముక్తి కోసము వాడుకోవాలి. నార్థో అర్థాయోపకల్పతే అంటే డబ్బులు సంపాదించడానికో ఆస్తులు సంపాదించడానికో కాదు ధర్మం అనేది ఉన్నది. అది ఏ ధర్మమైనా ఉండొచ్చు. మనం చదువుకోవడానికి వెళ్ళినా అది కూడా ఒక ధర్మమే. లేకపోతే మనము పెళ్లి చేసుకున్న, వివాహం చేసుకున్న అది కూడా ఒక ధర్మమే. లేకపోతే ఏదైనా కూడా పూజా పునస్కారాలు చేసినా అది కూడా ఒక ధర్మమే. మన కుటుంబ పోషణ చేసినా అది కూడా ఒక ధర్మమే. ఈ ధర్మం అంతా ఉన్నది ఎందుకు? అపవర్గస్య, ముక్తి కోసం, కేవలం ముక్తి కోసం మాత్రమే ఉన్నదని భాగవతంలో చెప్తున్నారు. అంతేగాని నాకు డబ్బులు వస్తాయి, పెళ్లి చేసుకుంటే నాకు కట్నం వస్తుంది, నేను చదువుకుంటే నాకు జాబ్ వస్తుంది, నేను డబ్బులు సంపాదించాలి, నేను పెద్ద యాక్టర్ నవ్వాలి, డాక్టర్ నవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి కాదు. చదువు మానేమని చెప్పడం, చదవాలి కానీ ముక్తి కోసం చదవాలి. మనం చదువుకునే చదువుతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా కలుపుకొని చదువుకోవాలి. భౌతిక విద్య, ఆధ్యాత్మిక విద్య రెండు కాంబినేషన్లో వెళ్ళాలి ముందుకి. అండ్ ఫైనల్ లక్ష్యం ఏమిటి అంటే సెటిల్ అయిపోతాం అంటే ఎక్కడ సెటిల్ అయిపోతాం? ఎవరు సెటిల్ అయ్యారు? సెటిల్ అవ్వడం అంటే వైకుంఠంలో సెటిల్ అవ్వడం. భగవంతుడి ధామంలో మాత్రమే మనం సెటిల్ అవ్వగలం. ఇంకెక్కడ సెటిల్మెంట్ అనేది ఉండదు భౌతిక ప్రపంచంలో. ఎందుకంటే ఇది దుఃఖాలయం, అశాశ్వతం. సెటిల్ అయినటువంటి మనిషి ఎవడూ లేడు. అందరూ అన్సెటిల్డ్గానే ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ త్రిగుణాలు అనేటువంటి ఈ
అలలు కంటిన్యూస్ గా కొడుతున్నాయి. ఒక పెద్ద సముద్రంలో మునిగి తేలుతున్నారు ప్రతి మనిషి, ప్రతి జీవుడు కూడా. కాబట్టి నిజమైన సెటిల్మెంట్ ఏంటో తెలుసుకొని ఆ సెటిల్మెంట్ వైపు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధర్మస్య హి అపవర్గస్య నార్తో అర్థాయోపకల్పతే, దాని గురించి మనం చేయాలి. నార్తస్య ధర్మ ఐకాంతస్య కామో లాభాయ హి స్మృతః. అయితే వచ్చినటువంటి ధనాన్ని ఎందుకు వాడుకోవాలి? మన ఇంద్రియ తృప్తి కోసం కాదు. వచ్చినటువంటి ధనాన్ని ఇంద్రియ తృప్తి కోసం కాదు, ధర్మము కోసం మాత్రమే సంపదని వాడాలి. అర్థాన్ని ధర్మం కోసం వాడాలి, ధర్మాన్ని మోక్షం కోసం వాడాలి. కామమైనా కూడా అది కూడా భగవంతుడికి సంబంధించినంత వరకే మనం వాడాలి. అది కూడా ధర్మానికి, అది కూడా ధర్మబద్ధమైనటువంటి కామాన్ని మాత్రమే మనం అంగీకరించాలి. అది కూడా ఎంత అతి తక్కువ అవసరమో అంతవరకే అంగీకరించాలి. ఇప్పుడు భోజనంలో మీరు ఉప్పు ఎంత స్వీకరిస్తారు? ఎంత అవసరమో అంతే తీసుకుంటారు. అదే మనం సూపర్ మార్కెట్లో చిప్స్ కొన్నట్లయితే అందులో చాలా ఉప్పు ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది తినడానికి, కానీ రోగాలు వస్తాయి. అలాగే ఉప్పు ఎంత అవసరమో, ఎంత రికమెండ్ చేస్తారో ఇంత వరకే తీసుకోవాలి ప్రతిరోజు ఉప్పు అని ఒక ఇది ఉంటుంది, అంతవరకే తీసుకోవాలి ఉప్పు అనేది. అలాగే కామం కూడా ఎంత మినిమం అవసరమో, మన శరీరానికి కంపల్సరీగా ఎంతో కొంత ఇంద్రియ భోగం అనేది కావాలి. ఆ బేసిక్గా ఎంతలో అవుతుందో అంతవరకే స్వీకరించాలి ఆ ఇంద్రియ భోగాన్ని, అంతగానో ఎక్కువగా తీసుకోకూడదు. అలా చేయమని మనకి శాస్త్రం చెప్తోంది. కామస్య నేంద్రియ ప్రీతి లాభో జీవేత యావతః జీవస్య తత్వ జిజ్ఞాసనార్థో యశ్చేహ కర్మభిః. అంటే మన కోరికలన్నీ కూడా ఇంద్రియ తృప్తి కొరకై మనము మళ్ళించకూడదు. కోరికలని మనం ఏం కోరుకోవాలంటే, నేను ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బతికి ఉండాలి అని కోరుకోవాలి. ఎందుకంటే హెల్తీగా ఫిట్గా బతికొండి మనం ఉండగలిగితే భక్తి జాగ్రత్తగా మంచిగా చేయగలం. కాబట్టి భక్తి మనం చక్కగా చేయాలంటే మన శరీరం గట్టిగా ఉండాలి. మన శరీరం గట్టిగా ఉండాలంటే మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతవరకు మన కోరిక మాత్రమే ఉండాలి. అంతేగాని నా ఇంద్రియాన్ని చాలా తృప్తిపరచాలనేటువంటి కోరిక ఉండకూడదు. అది మీనింగ్లెస్ కోరిక. మీకు విషయం చెప్తాను. రాక్ ఫెల్లర్ అని ఒక చాలా గొప్ప కోటీశ్వరుడు, చాలా వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్, అంత డబ్బులున్నవాడు. ఆయన ప్రతిరోజు వెజిటేబుల్ సూప్స్ మాత్రమే తినేవాడు, తాగేవాడంట. ఎందుకంటే ఆయనకి కడుపులో కాన్స్టిపేషన్ ఉందన్నమాట. ఆయన ఇంకేం తిన్నా కూడా ఆయనకి కడుపులో చాలా ఉబ్బరంగా, చాలా ప్రాబ్లం అయిపోతుంది, మోషన్స్ అయిపోతాయి. కాబట్టి ఇంకా ఆయన ఏం తినలేడు. అంటే అంత కోటీశ్వరుడైనా కూడా ఏం తినలేడు అనే అర్థం. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, శరీరము కరెక్ట్గా ఉండాలి ఫస్ట్. మనం అన్లిమిటెడ్గా మనం ఈ ఇంద్రియాలతోటి ఎంజాయ్ చేయలేము. భౌతికమైన ఇంద్రియాలతోటి మీకు అనంతమైనటువంటి సుఖం అనేది దొరకదు. చాలా లిమిటెడ్ సుఖం దొరుకుతుంది. దానివల్ల మళ్ళీ వేరే ఇంకేదో సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది. అదే ఓన్లీ కేవలం ఆధ్యాత్మిక సుఖంలోనే అనంతమైనటువంటి సుఖం ఉంటుంది. దాన్నే బ్రహ్మ సుఖం అంటారు. ఆ బ్రహ్మ సుఖాన్ని అనుభవించాలంటే దానికి ఒక సాధన అనేది అవసరం. బ్రహ్మ సుఖం రావాలంటే అదేదో ఆషామాషి కాదు, దానికి ఒక సాధన అనేది ఉంటుంది. సింపుల్గా మన గురువు చెప్పినట్టుగా మనం ఫాలో చేస్తే అప్పుడు మనకు అది ఏంటో తెలిసి వస్తుంది, బ్రహ్మసుఖం అనేది. సో ఈ విధంగా మనము చేసే ప్రతి పనిని కూడా భగవంతుడు చెప్పిన విధముగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అలైన్ చేసుకోవాలి మన పనులని, మన లైఫ్ స్టైల్ని, మన యాక్షన్స్ని భగవద్గీతకి సంబంధించిన విధంగా చేస్తున్నానా లేదా అని ఎప్పటికప్పుడు మనని మనం ప్రశ్నించుకోవాలి. భగవద్గీతలో ఫస్ట్ ఏం చెప్పాడు భగవంతుడు? అది మొట్టమొదటి విషయం. భగవంతుడు చెప్పిన విధంగా నేను చేస్తున్నానా లేదా? ఫలాపేక్షతో చేస్తున్నానా? ఫలాన్ని ఆశించకుండా చేస్తున్నానా? ఆసక్తితో చేస్తున్నానా? ఆసక్తి లేకుండా చేస్తున్నానా? కర్మ పట్ల ఆసక్తుడవుతున్నానా? కర్మ ఫలితం బట్టి కూడా పట్ల కూడా ఆసక్తి చెందుతున్నానా? కర్మ పట్ల కూడా ఆసక్తి చెందకూడదట, కర్మ ఫలితం పట్ల కూడా ఆసక్తి చెందకూడదట. కేవలం బాధ్యతలాగా ఒక కర్తవ్య భావనతోటి మన పనిని మనం చేసుకోవాలట. ఇలాగ చేయాలి. ఎందుకు అంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని మనం దాటి వెళ్ళడం అనేది మంచిది కాదు. అండ్ మీరు కరెక్ట్గా ఆలోచించి చూస్తే 24 గంటలలో మనము కరెక్ట్గా భగవంతుడికి సంబంధించినటువంటి నామ జపము,
భగవంతుడి యొక్క అర్చన నవవిధ భక్తి అనేది 24 గంటలు 22 గంటలు ఏం చేయడం లేదు. 24 గంటలో మనం ఒక 3 గంటలో 4 గంటలో ఒక 5 గంటలో వరకు చేయగలం, లేకపోతే 6 గంటల వరకు. కానీ మిగతా సమయంలో అయినా వేరే పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, చేసుకోవాలి కూడా. ఎందుకంటే ఒక గృహస్థ అనేవాడు పని చేయాలి, పని చేయకపోతే అతనికి పూట గడవదు. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా కూడా పని చేసుకోవాలని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఎవరైనా కూడా పని చేయాలి. సో కాబట్టి వాళ్ళు ఆ సమయంలో ఉన్నప్పుడు కృష్ణుని కంప్లీట్గా మర్చిపోకుండా ఉండాలి. కాబట్టి మనం ఇలాగా నిష్కామ కర్మయోగాన్ని చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం చేసే పని కూడా భక్తి అయిపోతుంది. సో ఈ విధంగా మనం చేసే ప్రతి పనిని కూడా భక్తి కింద మార్చేసుకోవాలి. అప్పుడు ఇంక అది కర్మ అవ్వదు, ఇంకా దాన్ని కర్మ అని అనరు. కర్మయోగానికి భక్తికి తేడా లేదట. కర్మయోగమే భక్తి అని ప్రభుపాదుల వారు చెప్తారు. అదే మనకి కపిల గీతలో కూడా కపిల భగవానుడు అదే చెప్పాడు, భాగవతం కూడా అదే చెప్తుంది. మీరు చేసేటువంటి వర్ణాశ్రమ ధర్మాలు భగవంతుడి ప్రీత్యర్థమై చేసినట్లయితే అదే భక్తి, అంతే, అది భక్తి. అందులో కూడా ఇంకా భక్తి యోగం అయిండకపోవచ్చు, కానీ అది భక్తి. భక్తి యోగం అంటే మనం భగవంతుడి యొక్క నవవిధ భక్తి చేయడం, అది చాలా చాలా అత్యున్నతమైనటువంటిది. అది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. రెండూ చేసుకుంటూ మన లైఫ్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా అద్భుతమైనటువంటి ప్రాసెస్ మనకి ప్రభుపాదుల వారు ఇచ్చింది. ఇంతకన్నా గొప్పగా, ఇంతకన్నా ఈజీగా, ఇంతకన్నా సింపుల్గా అభూతో నా భవిష్యత్ ఇంతకుముందు ఎవరు చెప్పలేదు, ఇంకా భవిష్యత్తులో కూడా ఎవ్వరు చెప్పలేరు. అంత అద్భుతమైన మార్గాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. అది రుచి చూస్తేనే తెలుసు. రుచి చూసిన వాడికి, ఇప్పుడు ఎప్పుడు కూడా చక్కెరని రుచి చూడని వాడికి చక్కెర ఎలా ఉంటుంది అంటే మనం 100 చెప్పచ్చు, చక్కెర ఇలా ఉంటుంది, చక్కెర అలా ఉంటుంది, తింటేనే తెలుస్తుంది దాని రుచి ఏంటని. అదేవిధంగా మనము విన్నది ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మనం చేసేటువంటి పనులలో వీటిని అన్నిటిని కూడా ఈ రూల్స్ మన ఏవైతే మన భగవద్గీతలో చెప్పిన విధంగా మన లైఫ్ని మళ్లించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఇంకా చూస్తాం, వచ్చే శ్లోకాలు ఇంకా చాలా చాలా పవర్ఫుల్గా చెప్తారు కృష్ణ భగవానుడు. అంటే జస్ట్ మీరు మీ పనులు చేసుకుంటూనే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్తారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత మనం శుద్ధ భక్తిని పొందవచ్చు. అంటే కేవలం మన పనులు చేసుకుంటూనే బ్రహ్మజ్ఞానాన్ని కూడా పొందవచ్చట. బ్రహ్మజ్ఞానం అంటే ఎవరో సన్యాసులకి, సంస్కృతం తెలిసిన వాళ్ళకి, ఎక్కడో వాళ్ళు ఎక్కడెక్కడో ఉండేటువంటి తీర్థస్థలాల్లో ఉన్న వాళ్ళకి, సన్యాసులకి మాత్రం వస్తుందని కాదు, ప్రతి వాళ్ళకి వస్తుంది, ఎవరికైనా రాగలదు. బ్రహ్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, భగవద్ జ్ఞానం, అన్ని రకాలైనటువంటి జ్ఞానాలు, పరమసిద్ధి అన్నీ లభిస్తాయి క్రమేణా. వెంటనే రాకపోయినా క్రమేణా లభిస్తాయి. ఓకే, క్రమేణా అది ఏమవుతుందంటే మీరు ధర్మాన్ని ఈ విధంగా ఆచరిస్తే ఏమవుతుందో తెలుసా, డిటాచ్మెంట్ అనేది వస్తుంది మైండ్లో. డిటాచ్మెంట్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే కృష్ణ భగవానుడి యొక్క కథల పట్ల రుచి అనేది కలుగుతుంది. అదే ఏం చెప్తారంటే, ధర్మాన్ని ఆచరించి కూడా మనకి కృష్ణ భగవానుడి యొక్క కథల పట్ల రుచి రాలేదంటే అది శ్రమ మాత్రమే. ఆ శ్లోకము గుర్తు చేసుకొని ట్రై చేస్తున్నాను. నోత్పాదయేత్ యతిరతిం శ్రమ ఏవహి కేవలం. వీరు అన్ని ధర్మాలని మనం పాటిస్తున్నాం. ఎవరైనా మనం చాలా మనకి దానివల్ల కూడా చాలా ఒక రకమైనటువంటి మిథ్యా అహంకారం కూడా వచ్చేస్తుంది. నేను చేసినంత బాగా ఎవ్వరు చేయలేదండి, నేను నా కుటుంబాన్ని చూసుకున్న విధంగా ఎవ్వరూ చూసుకోలేదు, నేను అంత గొప్పవాడిని అని మనకు ఒక మిథ్యా అహంకారం కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ గొప్పతనం ఏంటో మనము దాన్ని డబ్బా కొట్టుకోవడం కాదు, అది దాని రిజల్ట్ బట్టి మనకు తెలుస్తుంది. మనం చేసినటువంటి ధర్మం వల్ల మన కృష్ణ భగవానుడి యొక్క కథల పట్ల ఎంత రుచి కలిగిందా లేదా? అసలు కృష్ణ భగవానుడి పట్ల మనకి రుచే కలగలేదంటే శాస్త్రం చెప్తోంది, భాగవతం చెప్తోంది శ్రమయేవహి కేవలం అని.
అంటే చేసినటువంటి మొత్తం పని అంతా మనం చేసినటువంటి మనం వెచ్చించినటువంటి ఆ సమయం అంతా ఆ శ్రమ అంతా కూడా ఉట్టి కేవలం శ్రమ ఏవై కేవలం వేస్ట్ అని చెప్తున్నాం. చెత్త కుండీలో పడేయడమే, ఒకటే మాట. కృష్ణ భగవానుడి యొక్క కథల పట్ల రుచి కలగాలి. చివరికి మనం చేసేటువంటి ధర్మాల వల్ల వాళ్ళు మాత్రమే కరెక్ట్గా ధర్మం చేశారని అర్థం అనమాట. మిగతా వాళ్ళకి అసలు ఏ బెనిఫిట్ అసలు రాలేదు, మోసపోయారని అర్థం. ఒకటే మాట, వాళ్ళు ధర్మం చేశారు కానీ మోసపోయారు, సరిగా చేయలేదని కూడా చెప్పవచ్చు. హరే కృష్ణ. సో ఇది ఇవాళ శ్లోకము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? సారీ, కొంచెం స్ట్రాంగ్ గా చెప్పినట్టున్నాను. హరే కృష్ణ. ప్రభుజీ, ఒకసారి ధర్మం అర్థం కామమోక్షం గురించి ఒక్కసారి సింపుల్ గా గుర్తుంది. అంటే కామమోక్షాలు అంటే ధర్మము అంటే మనము చేయవలసినటువంటి పని. ధారయతే ఇది ధర్మం అంటే ధరిస్తుంది, ధర్మాన్ని ధరిస్తుంది. ఓకే, ధర్మం అంటే ఏంటంటే ఇప్పుడు చక్కెర ఉంది, చక్కెర ధర్మం ఏంటి చెప్పండి? లేకపోతే ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పుకి ధర్మం ఏంటి? వేడిగా ఉండాలి. అవును, చక్కెర తీయగా ఉండాలి, నిప్పు వేడిగా ఉండాలి. ఇప్పుడు చక్కెర చేదుగా ఉంది అనుకోండి, అప్పుడు మనం చక్కెరని వాడం. అంటే అది 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 దాని ధర్మం కాదు. నిప్పు వస్తోంది కానీ దాని నుంచి వేడి రావట్లేదు అంటే అది వేస్ట్. అలాగే మనం ఏదైతే ఒక ఉపాధిని తీసుకుంటున్నామో, ఇప్పుడు ఇవన్నీ కూడా ఉపాధులు మాత్రమే, అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా ఒక వేషమే. మనం గృహస్థు కింద వేషాన్ని వేస్తున్నాం, అంతేగాని గృహస్థలం అయిపోలా. మనం ఆత్మలం. ఆత్మ గృహస్థ కాదు, బ్రహ్మచారి కాదు, వానప్రస్థ కాదు, సన్యాసి కాదు, ఏది కాదు. ఆత్మకి ఎటువంటి ఉపాధి లేదు. నేను ఫలానా కుటుంబానికి, ఫలానా కుటుంబానికి నేను ఒక తండ్రిని, నేను ఒక భర్తని, నేను ఒక కొడుకుని, నేను ఒక నాగరికుడిని, లేకపోతే నేను భారతీయుడిని. ఇవన్నీ కూడా ఆత్మకి సంబంధించినటువంటి ఉపాధులు కాదు, శరీరానికి సంబంధించినటువంటి ఉపాధులు. ఆ శరీరానికి సంబంధించినటువంటి ఆ ఉపాధిని మనం గ్రహించినప్పుడు, ఆ వేషం వేసినప్పుడు, ఆ వేషానికి తగినట్టుగా మనం యాక్టింగ్ చేయాలి. నానాటి బతుకు నాటకం. రైట్? ఆ విధంగా ధర్మం అంటే మీరు ఏ వేషం వేశారో ఆ యాక్టింగ్ కరెక్ట్గా చేయాలి. సినిమాలో, డ్రామాలో యాక్టర్స్ కమెడియన్ వేషం వేసినప్పుడు నవ్వించాలి, విలన్ వేషం వేసినప్పుడు భయపెట్టించాలి, హీరో వేషం వేసినప్పుడు ఆ వేషానికి తగినట్టుగా యాక్టింగ్ చేయాలి. ఈ వేషాలన్నీ కూడా ఉన్నాయి. కుటుంబ భారణ, కుటుంబ పోషణ, నేను తల్లిని, నేను తండ్రిని. సో శాస్త్రాలు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. శాస్త్రాలు చెప్పిన విధంగా ఆ రోల్ని మనం కరెక్ట్గా నిభాయించడం జరగాలి. సో అది భౌతికంగా అది ఒక లెవెల్ ఆఫ్ ధర్మము. ఆ లెవెల్లో మనం మాట్లాడుతున్నాం. మనం పరమధర్మం గురించి మాట్లాడతాం. పరమధర్మం అంటే ఒకటే, మనం ఆత్మలము, భగవంతుడి అంశ, భగవంతుడి యొక్క సేవనే ఆ భక్తి యోగం, నవవిధ భక్తి మన పని. అది మన నిజమైనటువంటి ధర్మం, అది సనాతన ధర్మం. అంటే ఏంటంటే భౌతికంగా మనం చేసేటువంటి పని, ఒక పనిని మనం ఒప్పుకుంటున్నాం, ఒక వేషాన్ని మనం వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం అంటే మనకి దానివల్ల, ఆ ధర్మం చేయడం వల్ల మనకి ఎంతో కొంత దానికి రిజల్ట్ అనేది ఉంటుంది, బెనిఫిట్ అనేది ఉంటుంది. మనం ఏదో ఒకటి, ఇప్పుడు పనికి పోతే వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, సంథింగ్ లైక్ దట్. ప్రతిదానికి ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఆ రిజల్ట్, వచ్చినటువంటి రిజల్ట్ మాత్రమే అర్థము. అంటే నేను చాలా పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించినా, మనం చాలా ఆస్తులు సంపాదించినా, ఓకే, ఇవన్నీ కూడా అర్థం కింద వస్తుంది. ఓకే, ఇది అర్థం. ఓకే, నెక్స్ట్ కామం అంటే ఇంద్రియాలని మనం తృప్తి పరచుకోవడం అనేది కామం. కోరిక, కామం అంటే కోరిక. మనకి ఎన్నో రకాల, ప్రతి మనిషికి, ప్రతి జీవుడికి కోరికలు ఉంటాయి. ఆ కోరిక అనేది ఎప్పటికీ అవ్వదు, అది కంప్లీట్ కాదు. ధర్మ అర్థ కావాలి, అనంతంగా ఉంటాయి. అది ఎప్పటికీ అది ఎండింగానే ఉండదు. అన్నిటిని మళ్లించుకోవాలి. అన్నిటినీ ధర్మాన్నైనా కూడా మనం ఏం చేయాలి? ధర్మాన్ని కూడా ముక్తి కోసం అని ప్రయత్నం చేయాలి. ముక్తి కోసం ప్రయత్నం చేయాలి. ధర్మాన్ని అపవర్గస్య అంటే మనం చేసే ప్రతి పనిని కూడా జస్ట్ మీరు పనిని మానమని చెప్పలేదు కృష్ణ భగవాన్. అదే అద్భుతం అండి, చాలా అద్భుతమైన విషయం ఏంటి భగవద్గీతలో. కృష్ణుడు అర్జునుడికి
పని మానమని చెప్పి ఆపోజిట్ చెప్పాడు. యాక్చువల్గా అర్జునుడు అలా నేను పని మానేసి సన్యాసిని అవుతా అంటున్నాడు. ఏ కృష్ణుడు ఏమంటున్నాడు, నువ్వు మానడానికి వీల్లేదు, నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నేను చేస్తున్నాననే మిథ్యాహంకార భావన విడిచిపెట్టేసి, నేను యుద్ధం చేస్తున్నాను, అమ్మో ఎంతమంది చచ్చిపోతారు, ఈ భావన నీలో వచ్చింది కదా, అది వద్దు, మంచిది కాదు. ఇంకొకటి నువ్వు అన్నావు కదా, నాకేం వచ్చింది, ఇది చేస్తాను కానీ యుద్ధం చేస్తాను, నాకేం వచ్చినట్టు, అందరూ చచ్చిపోయారు, మా బంధువులందరూ, చివరికి నా చేతికంతా రక్తం అంటుకుంది, ఎవరిదంటే మా గురువు గారిది, మా తాతగారిది, ఏం వచ్చినట్టు అని ఇలాంటి ప్రశ్నలు అడగకు. నీకేం వచ్చింది అని అడగొద్దు, ఫలితం నాకేంటి అని అడగొద్దు. నీ బాధ్యతగా నువ్వు చెయ్యి, ఇది నీ బాధ్యత, నేను బాధ్యత కింద చేస్తున్నాను అని చెయ్యి. ఇది గొప్ప, ఇది సన్యాసం కన్నా గొప్ప విషయం ఇది అని నేను చెప్పినట్టుగా అన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఈజీ చాలా. లేకపోతే ప్రాణాలు కూడా విడిచిపెట్టేస్తారు కొంతమంది, ఈజీ. చెప్పాక మీకు ఎగ్జాంపుల్స్, ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ కూడా, అయితే మైన్స్లో, కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు కూడా, వాళ్ళకి తెలుసు రిస్క్ ఉందని, లైఫ్ రిస్క్, అయినా వాళ్ళు వెళ్తున్నారు. ఎస్, కానీ బాధ్యతగా చేయడం అదే పనిని, ఎటువంటి ఫలితం లేకుండా, నాకేంటి అనేటువంటి భావంతో లేకుండా, మనకి ఈ బాధ్యత మనకి భగవంతుడు ఇచ్చాడు, ఇది మనని పవిత్రీకరించుకోవడానికి ఉన్నటువంటి ఒక ప్రక్రియ. నాకు కష్టంగా ఉన్నా, సుఖంగా ఉన్నా, నా వల్ల సక్సెస్ వచ్చినా రాకపోయినా, నన్ను నలుగురు నిందించినా, అవమానించినా, పొగడకపోయినా, నేను నా పని మాత్రం నేను చక్కగా చేస్తాను, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాను అందరికీ అనుకోవడం అనేది కరెక్ట్ అయినటువంటి ధర్మం. ఇలా చేయమని చెప్తుంది ధర్మం అంటే అది అర్థము. అంత బాగా చక్కగా వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మంచి రిజల్ట్ వస్తుంది. నేను కూడా చూశాను, ఇలా మనం ఎప్పుడైతే ఇలా పనిచేస్తామో సెల్ఫ్లెస్గా, ఆటోమేటిక్గా మనకి మంచి రికగ్నిషన్ వస్తుంది, మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది, మంచి నాలెడ్జ్ వస్తుంది, మనకి పనిలో ఇంకా బాగా పట్టు దొరుకుతుంది, రిజల్ట్ కూడా వస్తుంది. వచ్చిన డబ్బుల్ని మళ్ళీ మనం ఏం చేయాలి, వచ్చినటువంటి రిజల్ట్ని వెంటనే ఇంద్రియ తృప్తి కోసం అని వాడేసుకోకుండా దాన్ని కూడా ధర్మానికి వాడడానికి ప్రయత్నం చేయాలి. ధర్మానికి వాడడానికి ప్రయత్నం చేయాలి, వచ్చినటువంటి ఆ రిజల్ట్ ని కూడా మళ్ళీ ధర్మాని కోసమే వాడడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, అంటే నేను ఇందాక చెప్పిన విధంగా బ్రహ్మచారులకి, సన్యాసులకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి మంచి సదుపాయాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇతరులకి మొత్తం అందరూ జీవులందరూ మంచిగా ఉన్నారా లేదా, ఎవరికైనా ఏమైనా కష్టం ఉందా, మనం సంపాదించిన డబ్బుల్లో ఎవరికైనా మనమైనా మంచి చేయొచ్చా అని చూసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలి. భగవంతుడి ఆలయాన్ని నిర్మించాలి, అది ఇంకా అద్భుతం. భగవంతుడి ఆలయాన్ని ఒక నిర్మించగలిగితే అది చాలా అద్భుతం కదా. సో ఎంతో మంది భక్తులు అవుతారు. సో అలా మనం భక్తులను సపోర్ట్ చేయాలి. అది అర్థంని అలా, అది కరెక్ట్ యూసేజ్ ఆఫ్ డబ్బుల్ని కరెక్ట్ యూజ్ చేసుకున్నట్టు అనమాట. కామము అంటే కోరికల్ని అస్తమానం ఇంద్రియ తృప్తి కోసం చేసుకోకుండా, ఇంద్రియాలను నేను తృప్తిపరచుకోవాలి, ఏ విధంగా వాళ్ళు చాలా ఇంద్రియాలని వాళ్ళు బాగా తృప్తిపరచుకోవాలి, నేను ఇంకా బాగా ఇంద్రియాలను తృప్తిపరచుకుంటాను అనుకునే ఆ మ్యాడ్ రేస్లోకి వెళ్ళకూడదు. ఆ రేస్ అనేది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు, అది ఎప్పటికీ అది ఆరంది. అది చెప్తాడు కృష్ణ భగవానుడు. అది కామం అనేది ఎలాంటిదంటే ఒక దుష్పూరేణ అనలానిచ్చ, అంటే అది ఎప్పుడు ఆరిపోయినటువంటి ఒక అగ్ని లాంటిది, అది అలా మండిపోతూ ఉంటుంది అనమాట ఆ కోరిక అనేది. దానిలో మీరు నెయ్యి వేస్తే ఏం లాభం, పెద్దగా అవుతుంది అది, అంతే. దాన్ని మనం పక్కన పెట్టాలి, అంత సీరియస్ తీసుకుంటుంది. దాని మీద నదులో నెయ్యి వేస్తూ కూర్చుంటే ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా అవుతూనే ఉంటుంది, దానికి అసలు ఇంకా ఎండలేదు. సో నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాలి. మన కోరిక ఏం కోరుకోవాలంటే, భగవంతుడా నేను ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోవాలి. మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, భక్తి చేసే శక్తిని ఇవ్వాలి, మాకు భక్తిని చేసే శక్తిని ఇవ్వు. ఇంతవరకు మంచి కోరిక అంటే అదేం చెడ్డ కోరిక, నాకు బతకాలని కూడా లేదు అని అనడం కరెక్ట్ కాదు. ఓకే, నేను బతికి ఉండాలి, జీవేద శరదశతం, ఓకే, నేను 100 సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉండాలి. ఓకే, హ్యాపీగా భగవంతుడు భక్తి చేసుకునే శక్తి నాకు ఉండాలి అని కోరుకోవాలి. ఆ విధంగా ధర్మార్థ కామాలని మనం వాడుకోవాలి. ఓకే, హరే కృష్ణ. అదే కోరికల్ని కూడా ఇంకా ఆధ్యాత్మికంగా చేసుకోవాలంటే ఇంకా అది ఇంకా ప్యూరిఫికేషన్ అయిపోతే ప్రభుపాదుల వారిలాగా అనమాట. ప్రభుపాదుల వారికి ఏంటంటే ఒక చాలా ఇంటెన్స్ కోరిక, ఈ పుస్తకాలని అందరికి ఇవ్వాలి అని ఎప్పుడు అడుగుతారు అనమాట. బుక్స్ ఇప్పుడు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది, ప్రభుపాద మ్యారథాన్ మంత్. అంటే బుక్స్ ఇవ్వండి అని ఎన్నిసార్లు చెప్తారా ప్రభుపాదుల వారు.
అందరికీ బుక్స్ని ఇవ్వాలి, అందరికీ భక్తిని ఇవ్వాలి, అందరూ నా పుస్తకాలు చదివితే వాళ్ళు తెలుసుకుంటారు సత్యాన్ని, వాళ్ళ జీవితమే మారిపోతుంది అనే ఒక కోరిక. ఇంకా సెంటర్ తెరవండి, సెంటర్ తెరవండి, సెంటర్ తెరవండి అంటుంటారు ప్రభుపాద వారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు ఒక సెంటర్ తెరవండి, ఒక హరే కృష్ణ మందిరాన్ని తెరవండి. అక్కడ భక్తులు వస్తారు, జనాలు వస్తారు, వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారు. అది ఒక శుద్ధ భక్తుడి యొక్క కోరికలు అలా ఉంటాయి. హరే కృష్ణ. Yes, మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మనందరము కూడా ప్రభుజీ సందేహం ప్రభుజీ. Yes, మాతాజీ చెప్పండి. ప్రభుజీ ఏ కర్మ చేసినా మనం శ్రీకృష్ణ ప్రీత్యర్థం చేస్తాం కదా ప్రభుజీ. ఇప్పుడు వంట చేస్తున్నాము, భగవంతుడికి నైవేద్యం చేస్తున్నాము, కూరగాయలు తీసుకొస్తున్నాం, అది శ్రీకృష్ణ ప్రీత్యర్థం. వంట కోసం, ప్రసాదం కోసం మనం కూరగాయలు తీసుకొస్తాం. మరి ఏ కర్మ చేసాం, ఇప్పుడు ఈ వంటగది క్లీన్ చేసుకుంటాం ప్రభు, అది భగవంతుడికి నీట్గా ఉండటం కోసం, మనం నీట్గా ప్రసాదం పవిత్రంగా చేయడం కోసం. మరి ఏ సందర్భాల్లో తత్సత్ అని ఉపయోగించాలి, ఏ సందర్భంలో శ్రీకృష్ణ ప్రీత్యర్థాన్ని ఉపయోగించాలి, అన్ని మన భగవంతుడి కర్మకి ఏ పని చేసినా కూడా అలా మన స్నానం ఏ పని చేసినా మనము, ఇప్పుడు మీరు ఇల్లు కడుక్కున్నా, ఏం చేసినా, మీరు పని స్టార్ట్ చేసే ముందు ఓం తత్సత్ అనుకొని మీరు పనులు చేసుకోవాలి. హరి ఓం తత్సత్ అని. ఓకే. సో అంటే మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, ఇది యాక్చువల్లీ మా గురువు గారు చెప్పారన్నమాట, జయపతాక స్వామి మహారాజ్ వారు. సో మేము ఆఫీస్కి వెళ్తున్నాము, ఆఫీస్లో పనులు చేస్తున్నాము, ఎలాగ భగవంతుని గుర్తు చేసుకోవాలి అని మీరు ఓం తత్సత్ అనేటువంటి భావంతో చేయాలి. ఆ భావంతో చేయాలి. మీరు అనుకోవచ్చు కూడా ఓం తత్సత్. ఏ పని చేసి ఎప్పుడు మనం శ్రీకృష్ణ ప్రీత్యర్థం చేసాం అనుకోవాలి, ఎప్పుడు కృష్ణార్పణం అనుకోవాలి ప్రభుజీ. మరి ఇవి కూడా ఉన్నాయి కదా. ఆ కృష్ణార్పణం అనేది ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాల్లో చేసేటువంటి పనులని మనం కృష్ణార్పణం కింద చెప్తాం. అదే భక్తి యోగాన్ని కృష్ణార్పణం అని జనరల్ గా చెప్పాం. ఓకే. ఎందుకంటే భక్తి యోగంలో చేసే నవవిధ భక్తి ఏదైతే ఉందో, ఈ శ్రవణం, కీర్తనం, స్మరణం, ఇది డైరెక్ట్ కృష్ణుడి సేవ. దాన్ని కృష్ణార్పణం చేయాల్సిన అవసరం లేదు. అది అర్థం చేసుకోండి. ఓకే. మీరు సపోజ్ నామ జపం చేశారు, హరే కృష్ణ మహామంత్ర 16 మాలు జపం చేసి కృష్ణార్పణం వస్తు అని అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కృష్ణుడి సేవనే చేశారు, కృష్ణుడి కోసమనే మీరు మీ నాలుకని వాడారు, కృష్ణుడి నామాన్ని జపం చేస్తూ ఆయన సేవించారు. ఆల్రెడీ సేవ అయిపోయింది. మళ్ళా కృష్ణార్పణం అంటే దానికి మీనింగ్ లేదు. భక్తి అంటే మీరు నవవిధ భక్తి చేసేటప్పుడు మీరు అర్చన చేశారు భగవంతుడికి, కృష్ణుడికి పూజ చేసి పూలు ఇచ్చారు, దీపాలన్నీ ఇచ్చేసి చివరికి కృష్ణార్పణం అంటే దానికి మీనింగ్ లేదు. మీరు ఆల్రెడీ కృష్ణుడికి ఇచ్చేసారు. అర్థమైందా? అదే భౌతికంగా మనం చేసే పనులు ఏదైనా కూడా, మనం ఇల్లు చూసుకుంటున్నాం, పిల్లలు చూసుకుంటున్నాం, ఫ్యామిలీ చూసుకుంటున్నాం, ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాం, ఈ పనులన్నిటికీ కూడా కృష్ణార్పణం అని చెప్పుకోవచ్చు. ఓకే. అలాగే ఓం తత్సత్తు, కృష్ణార్పణం రెండు. దేవాలయాలకి అది వెళ్ళినప్పుడు పూజారులు పూజ చేస్తారు, మంత్రపుష్పం ఇస్తారు, మొత్తం చేసేవాళ్ళు. అంటే ఎంతో చేసినప్పుడు మరి లాస్ట్ అంత అయిపోయాక కృష్ణార్పణం వస్తా అంటారు పూజ. అలా అలవాటు. అది ఎందుకు చెప్తారంటే, ఇప్పుడు దేవతారాధన, దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవతారాధన చేస్తారు. దేవతారాధన అనేది కూడా శాస్త్రంలో కృష్ణుడు ఇచ్చినటువంటి పద్ధతి. అది కర్మకాండలో ఒక పద్ధతి, అది మనని పవిత్రీకరించుకోవడానికి ఇచ్చినటువంటి ఒక పద్ధతి. కాబట్టి అది కూడా కృష్ణుడికి అర్పించినట్లయితే అది శాశ్వతమైనటువంటి బెనిఫిట్ అవుతుంది. అది కూడా భక్తి కింద కన్వర్ట్ అవుతుంది. అది కృష్ణ భక్తి కింద కన్వర్ట్ అవుతుంది. అది శాశ్వతం అవుతుంది. అప్పుడు అంటే మనం విష్ణుమూర్తికి డైరెక్ట్ చేయలేదు కాబట్టి ఇండైరెక్ట్ చేశాం కాబట్టి కృష్ణార్పణం వస్తాము. మనం అవిధి పూర్వకముగా చేశాము కాబట్టి యాక్చువల్గా మీరు ఏ దేవతను ఆరాధించినా అది నాకే వస్తున్నది అని చెప్తున్నాడు భగవంతుడు కృష్ణుడు. అవునా? మీరు ఏ దేవత ఆరాధన చేసినా అది నాకే వస్తున్నది, కాకపోతే అది అవిధి పూర్వకంగా చేసినటువంటి పని. అది విధి అనుసారముగా కాకుండా, నవవిధ భక్తి కాకుండా మనం ఇంకేదో వేరే చేశాం కాబట్టి అది మనము కృష్ణుడికి అర్పిస్తున్నాం. అది అర్పించడం వల్ల అది వచ్చే బెనిఫిట్, భౌతికమైన బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ భౌతికమైన బెనిఫిట్ కూడా చాలా శాశ్వతం అయిపోతుందా, అది సుకృతి కింద మారిపోతుంది. అంటే అక్కడి నుంచి కూడా మనం మళ్ళిస్తున్నాం అన్నమాట కృష్ణుడి వైపు. ఆ విధంగా ప్రభుజీ మరి భగవద్గీత మన శ్లోకాలు చదివాక అధ్యాయం అయిపోయాక లాస్ట్ లో తత్సిస్ విత్ అనే అధ్యాయం పేరు, అది సంవాదం, అది చెప్తాం కదా ప్రభుజీ. మరి స్టార్టింగ్ లో చెప్పట్లేదు కదా ప్రభుజీ, మనం అట్లాగా మనం ఏ కార్యం చేసినా మనం అలా చేయాలన్నారు, ఏ కర్మ చేసినా మరి లాస్ట్ లో చెప్తున్నాం ఏంటి? ఏం చెప్తున్నాం ఒకసారి చెప్పండి శ్లోకం.
అధ్యాయాలన్నీ చదివాక లాస్ట్ లో చెప్తాం కదా ప్రభుజీ. ప్రతి అధ్యాయానికి ఉంటది కదా ఓం ప్రభుజీ. తత్సత్ ప్రతి శ్రీమద్ అధ్యాయం భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శాస్త్రే బ్రహ్మ విద్యాయ యోగ శాస్త్రే చెప్తాం కదా ప్రభుజీ. శ్రీకృష్ణార్జున సంవాదే అని చదువుతారు కదా ప్రభుజీ. అవును చెప్తున్నాము, అంటే మనం ఇది చెప్పాము అని చెప్తున్నాను తత్వ లాస్ట్. శ్రీకృష్ణార్పణ మస్తు అని చెప్తాం లాస్ట్ లో. చెప్తే చెప్పవచ్చు, బట్ అదేం కంపల్సరీ కాదు. అది కూడా ఎందుకంటే గీత రిసైటేషన్ అనేది కూడా భక్తి యోగం కిందనే వస్తుంది యాక్చువల్ గా చెప్పాలంటే. ఆహా. కంపల్సరీ ఏం కాదు, చెప్తే చెప్పొచ్చేమో. ఇతర దేవతలకు ట్రెడిషనల్ గా చెప్తున్నారేమో కానీ ఇతర దేవతలకు చేసింది అవిధి పూర్వకం కాబట్టి దాన్ని మాత్రం సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు. ఎస్, ఏదైనా భావగ్రాహి జనార్దన్, మన భావం ప్రధానం ప్రభుజీ, వెనకైనా ముందైనా, అంతే అంటారా? భావగ్రాహి జనార్దన్ అంటే జనార్దనుడు భావాన్ని గ్రహిస్తాడు కానీ మనము కృష్ణుని మోసం చేయలేము. చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కృష్ణుడు మూర్ఖుడు కాదు. లాస్ట్ అన్నా ఒకటే అవుతుంది. ఇప్పుడు మన అధ్యాయాలు చదివాక ఆకరణ అంటున్నాం, ఇప్పుడు మీరు ముందే చెప్పాలి అన్నారు. ఆ కర్మ Yes, yes. అవును అవును కరెక్ట్. అంటే ముందు చెప్పినా వెనక చెప్పినా ఓకే, అది కరెక్ట్. నేను ఏ ఉద్దేశంలో అన్నానంటే కృష్ణుడు చాలా చాలా తెలివైనవాడు, అందరికన్నా బుద్ధిమంతుడు. ఇది కూడా మన బుద్ధిమతం అస్మి, అందరికన్నా బుద్ధిమంతుడు శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణుని మోసం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కర్ణుడు, దుర్యోధనుడు, వాళ్ళెవ్వరు కూడా సక్సెస్ అవ్వాల. శకుని ఎంతో మంది ప్రయత్నం చేశారు కానీ ఎవరు కూడా సక్సెస్ అవ్వాల. కాబట్టి కృష్ణుడు మనకు ఒక మార్గం చెప్పినప్పుడు ఇలా చేయండి ఇలా చేయండి అని స్పష్టంగా క్లియర్గా చెప్పినప్పుడు కూడా మనం సపోజ్ కృష్ణుడు చెప్పిన విధంగా చెయ్యకపోతే పర్లేదులే కృష్ణుడు అర్థం చేసుకుంటాడులే అని మనకు శక్తి ఉన్నా చేయకపోతే అప్పుడు అది కృష్ణుడు చాలా స్పష్టంగా తెలుసుకుంటాడు అన్నమాట. ఓహో ఇది విషయం అని, అట్లా అది చెప్తున్నాను నేను, వేరే అనుకోండి. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు ప్రసాదం తయారు చేయడానికి రెడీ అవుతున్నాము, అగ్నిహోత్రం చేయడానికి రెడీ అవుతున్నప్పుడు శ్రీ తత్సత్ అనాలా, లేకపోతే శ్రీకృష్ణ ప్రీత్యార్థం అనమంటారు? చెప్పండి ఫ్రెండ్. మీరు ఏది చెప్పక్కర్లేదు, మీరు ప్రసాదం అనేది భగవంతుడికి ఇస్తున్నారు కాబట్టి వంట స్టార్ట్ చేశారు, ప్రసాదం తయారీ వంట స్టార్ట్ చేసిన ఓకే, మీరు ఓం తత్సత్ అనుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. చేశారు. ఏ పనినైనా కూడా మీరు చేసేటప్పుడు ఓం తత్సత్ అనుకొని హరి ఓం తత్సత్ అని, లేకపోతే మీరు ఇదే విధంగా మనం ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మనం భగవద్గీత క్లాస్ చేసేటప్పుడు కూడా చెప్తాం కదా, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అని చెప్పుకొని ప్రభుపాద ప్రణామ మంత్రం చెప్పుకొని హరే కృష్ణ 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 హరి 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 రామ 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 హరి హరి అని చెప్పుకొని మేము భాగవతం క్లాస్ లో కూడా చెప్తాం హరి ఓం తత్సత్. సో అలాగే మీరు సేమ్ అదే ప్రేయర్స్ చెప్పుకొని ప్రభుజీ కృష్ణ ఇది నీకోసమే చేస్తున్నాను అనేసి అని అదే మీరు సంస్కృతంలో చెప్పండి, తెలుగులో చెప్పండి, మాతయ్య చెప్పారు. మన మనసులో ఉండేటువంటి భావాన్ని బట్టి అది తెలుసు. మెయిన్ గా భావంతో చేయండి, మెయిన్ ఇంపార్టెంట్. చెప్పుకోగలిగితే మంచిది. వేరే దేవి దేవతలకు కాకుండా కృష్ణుడికి అర్పిస్తున్నాము అనేసి అనుకోవచ్చు ప్రభుజీ? అనుకోవచ్చు మనం అనుకోవచ్చు. మనం తప్పనిసరి పరిస్థితుల్లో దేవతల యొక్క ఆరాధన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే, కొంతమందికి ఫ్యామిలీలో ట్రెడిషన్స్ ఉంటాయి, వాళ్ళు వదిలిపెట్టలేరు, వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు దేవి దేవతల ఆరాధన చేసిన తర్వాత కృష్ణుడికి అర్పణగా చేసుకోవచ్చు. మేము కృష్ణుడి ప్రీత్యర్థమై ఈ పనిని చేస్తున్నాము, ఓకే మా భక్తి ఇంకా బాగుపడాలనే కోరిక మాది అని ఆ భావంతో మీరు చేసుకోవచ్చు. అంటే ప్రభుజీ కృష్ణుడికి మా డొనేషన్ ఇచ్చినప్పుడు ఆ ఫోన్ పే చేసినప్పుడు ప్రభుజీ ఆ గురువు గారు చెప్తున్నారు, మీరు కంపల్సరీ శ్రీకృష్ణ ప్రీత్యార్థం జగన్నాథ్ ప్రీత్యార్థం అని మెసేజ్ చేసి ఫోన్ పే చేయండి మాతాజీ, ఇలా పంపిస్తే అలా కాదు అని గట్టి స్ట్రెస్ చేసి చెప్తున్నారు ప్రభుజీ. అది భావగ్రాహి జనార్దన్ కదా, ఆ సంకల్పంతో ఇస్తున్నాం కదా. మంచి మాటనే, ఆయన చెప్పింది కూడా మంచి మాటనే, మీరు చెప్పింది కూడా కరెక్టే. అంటే ఒకసారి గుర్తు చేసుకోండి అని ఎందుకు ఇస్తున్నారని, ఎందుకంటే మనం అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు మిథ్యాహంకారంతో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. డబ్బులు ఇచ్చినప్పుడు మిథ్యాహంకారంతో ఇచ్చేటువంటి అవకాశం లేకుండా ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం అనమాట. అప్పుడప్పుడు ఏమనుకుంటా అంటే ఓ నా చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఇస్తున్నాను అనేటువంటి ఇది కాకుండా మనం ఏమనుకోవాలంటే అసలు భగవంతుడికి నేను ఏం ఇవ్వగలను అని ఆలోచించాలన్నమాట. అది ఎలాగంటే బాగా ఆకలిగా ఉన్నవాడికి ఏదైనా భోజనం పెడితే మనకి సంతోషంగా ఉంటుంది. అబ్బా పాపం ఆకలి లేదు, పాపం దరిద్రుడు ఆకలి, మనం భోజనం పెట్టామని అనుకోవచ్చు. కానీ కడుపు నిండా ఉన్నవాడు అనుకో, ఇప్పుడే ఓ పెద్ద పెళ్లికి వెళ్ళేసి వచ్చి
కడుపు నిండా ఉన్నాడు, అలా వస్తున్నాడు. వచ్చి రా బాబు భోజనం పెడతా అంటే ఏమంటాడు అతను? అది అమ్మో పోండి, నాకు వద్దు, నాకు వద్దు బాబోయ్ అంటాడు. లేదు లేదు నేను పెడతానంటే తీసుకోడు ప్రభు. తీసుకోడు. తీసుకుంటారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఆత్మారాములకే ఆయన మెయిన్ హెడ్. సో అంటే ఆయన కంప్లీట్ గా సెల్ఫ్ సాటిస్ఫైడ్. మనం ఏమి ఇచ్చినా ఆయన్ని సంతృప్తి పరచలేము. మనం ఇచ్చే కొబ్బరికాయలకో, మనం ఇచ్చే ఏ విరాళాలకో కృష్ణ భగవానుడికి అవసరమే లేదు. ఆయన కంప్లీట్ ఫుల్గా ఉంటాడు, అని ఏమీ కోరుకోడు. బట్ మనము దాంతోపాటు ఇచ్చే భావాన్ని స్వీకరిస్తాడు. మీరు ప్రేమతో ఇస్తే మీరు ఇచ్చే విరాళము అప్పుడు తీసుకుంటాడు, అది విషయం. అందుకోసమనే ప్రభుజీ అట్లా మనకు గుర్తు చేయడానికి అట్లా చెప్పి ఉండవచ్చు. సో ఆ భావంతో మీరు అనుకొని చేయండి. ఓకే, కృష్ణుడి ప్రీత్యర్థమే ఇస్తున్నాను నేను ఇది, ఇంకేది భౌతికమైన ఎటువంటి కోరిక కాకుండా కృష్ణుడి సంతృప్తి పొందాలి అనేటువంటి నా అహంకారం తగ్గించుకోవడం కోసం ఇస్తున్నాను. అహంకారం కోసం, నా ప్యూరిఫికేషన్ కోసం నేను ఇస్తున్నాను. లక్ష్మిని ఇవ్వడం. ఎస్. తండ్రి ఉంటాడు, ఒక తండ్రి ఆ కొడుకు మంచిగా చేస్తే ఏదైనా యాక్టివిటీ సంతోషపడతాడు. మనం చెప్తాం ఎగ్జాంపుల్, చాలాసార్లు స్వీట్స్ తెస్తాడు తండ్రి ఇంటికి. స్వీట్స్ వచ్చినప్పుడు పిల్లవాడు తీసుకొచ్చి నాన్న నువ్వు తీసుకో అని చెప్పి ఒక స్వీట్ నోట్లో పెడితే కొనుక్కోలేక కాదు, తినలేక కాదు, బట్ నా పిల్లవాడు ఎంత మంచివాడు, తండ్రి గురించి ఆలోచిస్తున్నాడు, ఎంత కర్తవ్య పాలన ఆలోచిస్తున్నాడు అనే ఆ సంతోషం అనే తండ్రికి వస్తుంది. కాబట్టి ఆ విధంగా అంతా మన కృష్ణుడు ఇచ్చిందే. నేను కృష్ణుడికి మళ్ళీ వెనక్కి కొంచెం అందులో ఒక చుక్క ఒక చిన్న భాగాన్ని నేను భగవంతుడికి ఇస్తున్నాను. అది మనం ప్యూరిఫై అవ్వడం కోసం, మన అహంకారాలు ఇవన్నీ తగ్గించుకోవడం, నా అహంకారం తగ్గడానికి, నా మనసు కోసం అని, నాకు భక్తిలో పురోగమించాలి అనేటువంటి భావంతో నేను ఇస్తున్నాను. కాబట్టి భగవంతుడు దాన్ని నోట్ చేసుకొని సంతోషపడతాడు. ఓకే, అందులోనే భావాన్ని తీసుకుంటాడు. అది అందులో పాటు ప్రేమని కూడా మనం ఇవ్వాలి, అందులో భావాన్ని ఇవ్వాలి, మన భావాన్ని. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, మంచి సమాధానం. థ్యాంక్ యూ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మరి ఈ శనివారం అట్లా ఉపవాసాలు ఉంటారు కదా, అది అంతకు ముందు భక్తిలోకి రాకముందు అట్లా ఎప్పటికీ ఉంటాము అని మనం స్వామివారి దగ్గర మాటిస్తాము. మరి ఇప్పుడు ఈ భక్తిలోకి వచ్చిన తర్వాత మరి అది వదిలేస్తే దోషం అవదా ప్రభుజీ? మీరు స్వామివారి దగ్గర మాట ఇచ్చినట్టయితే మేబీ కంటిన్యూ చేయొచ్చేమో. ఎందుకంటే మీరు ఎవరికి మాట ఇచ్చారనేది ఇంపార్టెంట్. మీరు మళ్ళీ కృష్ణుడికి మాట ఇస్తే కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి. వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి అంటే అవునవును, అదే మీరు మీరు భగవంతుడికి మాట ఇచ్చినట్టయితే అది మేబీ కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండవచ్చు. మీరు ఇంకెవరైనా ఇలాంటి సందేహాన్ని మీరు గురువే కరెక్ట్ గా చెప్పగలరు మనకి. ఓకే, అవును. అందుకనే అదే నేను చెప్తున్నా కదా, మీరు వెంకటేశ్వర స్వామి కోసం అని మీరు ప్రామిస్ చేశారు కాబట్టి, మీరు ఒకటి స్టార్ట్ చేశారు కాబట్టి స్టాప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫ్యూచర్ లో చూద్దాం. ఓకే, కంటిన్యూ చేయాలి ప్రస్తుతానికి. ఎందుకంటే మంచిదే, భగవంతుడి కోసం అని మీరు చేస్తున్నారు, ఆ భావంతో చేస్తున్నారు, భగవంతుడికి కూడా మాట ఇచ్చాను చెప్తున్నారు. కంటిన్యూ చేయాలి ప్రస్తుతానికి. ఓకే, హరే కృష్ణ మాతాజీ. మేమైతే మాత్రం గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఉపవాసం ఉండేవాళ్ళం ప్రభుజీ. దీంట్లోకి వచ్చిన తర్వాత అన్ని మానేసేసాము. ఓన్లీ ఏకాదశి, మనకేవైనా పర్వదినాలు ఉంటే మాత్రమే ఉపవాసం ఉంటున్నాము. మరి మనం ఈ కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ వేస్ట్, చేయాల్సిన అవసరం లేదు అన్నారని మాకు మేమే మానేసేసాం మా ప్రభుజీ. అవును మాతాజీ, చాలా పర్ఫెక్ట్ అది. ఎందుకంటే కృష్ణుడు చాలా క్లియర్ గా చెప్తాడు, శాస్త్ర విద్య ముత్సృజ్య, శాస్త్రాలు విడిచిపెట్టి పనులు చేయొద్దని. అవునా? అవును. అలాగే ఇంద్రుడి లీలలో కూడా కృష్ణుడు చెప్తాడు, మీరు ఇంద్రుడు పూజ చేస్తున్నారు, ఇది ఎక్కడ ఉంది, శాస్త్రంలో ఉందా ఇది అని అడుగుతాడు. వాళ్ళు అంటారు శాస్త్రంలో లేదు ఇది, కానీ ఒక ఆనవాయితీగా మేము చేస్తున్నాము అని. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఆనవాయితీ కింద చేయడం కాదు, శాస్త్రంలో ఉన్న చేయండి అని, గోవర్ధనగిరి పూజ చేయండి అని చెప్తాడు. రైట్? సో ఆ విధంగా చాలా వచ్చాయి ఇలాంటివి. ఎప్పుడు వచ్చాయని సంవత్సరాలు అయిందా, 2000 సంవత్సరాలు అయిందా, 3000 సంవత్సరాలు అయిందా మనకు తెలియదు. నేనైతే చాలా సౌండ్ వస్తుందండి ఇక్కడ నుంచి. సో ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి ఈ సంప్రదాయాలు, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయని మనకు తెలియదు. చాలా వస్తూనే ఉంటాయి, నార్మలే అది, కొత్తవన్నీ వస్తుంటాయి. ఎవరెవరు తయారు చేస్తుంటారు కొత్త ఇన్వెన్షన్స్.
1000 సంవత్సరాల కింద వచ్చి ఉండవచ్చు, 2000 సంవత్సరాల కింద వచ్చి ఉండవచ్చు, 5000 సంవత్సరాలు కూడా అయి ఉండవచ్చు. అంటే ఇవి లేని, బట్ శాస్త్రంలో ఉండాలి. బట్ నేను చదివినంత వరకు అయితే నాకైతే కనిపించలేదు. ఎవరికైనా కనిపిస్తే నాకు దయచేసి చెప్పండి. ఈ వారాల ఉపవాసాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ శాస్త్రంలో ఉంది, ఏ పురాణంలో ఉన్నది అనేది నాకు చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, మాకు తెలియదు ప్రభుజీ, అందరూ అంటే అప్పుడు మనం ఒక కోరిక కోరుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఎప్పటికీ ఇలాగే చేస్తాను స్వామి అని నమస్కారం చేసుకున్నాం స్వామి. బాబుకి ఉద్యోగం వస్తే నేను ఇలా చేస్తాను అని అనుకున్నాను. అది మరి మనం స్వామివారికి మాట ఇచ్చినట్టే అని నా మనసుకు అనిపించింది. అది అవును. చెయ్యొచ్చో చేయకూడదో అప్పుడు తెలీదు ప్రభుజీ. తెలియకుండా అప్పుడు చేసాము. అవునులేండి, తెలియకుండా చేసాము, భగవంతుడికి మాట ఇచ్చాము, కంటిన్యూ చేయండి అలాంటి పరిస్థితిలో ప్రస్తుతానికైతే. ఓకే, మీరు ఇంకా చాలా ప్రభుజీ, అడ్వాన్స్ అయినప్పుడు కొన్ని హరే సంవత్సరాల కృష్ణ తర్వాత ప్రభుజీ. వెంకటేశ్వర స్వామి మన కృష్ణ అవతారాలలో ఒక రారా ప్రభుజీ? వస్తారండి. విష్ణు తత్వమే, కృష్ణుడు విష్ణు వెంకటేశ్వరుడు తత్వమే. గోవింద అంటాం కదా. ఒక్కసారి మురళి ప్రభుజీ చెప్పినప్పుడు చెప్పారు ప్రభుజీ, కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత మనం భగవత్ దేవీ దేవతలకు ఇచ్చిన మాటతో పని లేదు, కృష్ణుడితోటే పని. కాబట్టి కానీ వెంకటేశ్వర స్వామి దేవి దేవత కాదు కదా, విష్ణు తత్వం. దేవి దేవత కాదు అదే కదా. విష్ణు తత్వాలకి ఎవరికి ఇచ్చిన మాట అది కృష్ణుడికి ఇచ్చినట్టే లెక్క. కాబట్టి అవును. మనం కృష్ణుడితోటి అనుసంధానం అయ్యాక మనం ఇవన్నీ చేయక్కర్లా, ఏకాదశి మాత్రం కంపల్సరీ చెయ్యాలి అన్నారు. అది ఏకాదశి ఉపవాసం ఫస్ట్ నుంచి మన పెద్దలు కూడా చెప్తారు. అదొకటి మాత్రం ఖచ్చితంగా మనకు పురాణాల్లోనూ అన్నిట్లోనూ ఉంది. కానీ తక్కువ ఈ వారాలు నిజంగానే ఎక్కడా లేవు. కాబట్టి ఇవన్నీ మనం సృష్టించుకున్నవి కాబట్టి మానేసేయొచ్చు అని అన్నారు. అందుకని కరెక్ట్ గానే చెప్పారు. మానేసేసాం అన్నమాట. ఆయన పర్ఫెక్ట్ గా చెప్పారండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే చెప్పారంటే మీరు అడ్వాన్స్ అయితే మీరే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను మీకు చెప్పాను. మీకు ఇప్పుడు మనసుకు బెంగ కలుగుతున్నది కాబట్టి మీరు ఎప్పుడైతే భక్తిలో అడ్వాన్స్ అవుతారో మీకు న్యాచురల్ గా తెలిసొస్తుంది, మీకే భగవంతుడు పరమాత్మ మీకు లోపల నుంచి చెప్తాడు అనే ఉద్దేశంతో నేను ఇలా చెప్పాను. అంటే అంతవరకు కంటిన్యూ చేసుకోండి అని ఇప్పుడు చెప్తున్నారు. ఎస్, మనసుకి బెంగ కలగకుండా కంటిన్యూ చేసుకోండి, తెలుసొస్తుంది. చిన్న చిన్న అనుమానాలు లేకుండా. అవును, ఎటువంటి అనుమానము మనకి మనసులో బెంగ బాధ కలగకుండా కంటిన్యూ చేసుకుంటే మెల్లగా ఒక టైం వచ్చింది అనుకో, మీకు బాగా అడ్వాన్స్ అయితే మీకే పరమాత్మ లోపల నుంచి చెప్తాడు. అర్థమైంది. విష్ణు ద్వారా అంతా అర్థమవుతుందండి ఎవరికి వాళ్ళ. మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది చేయాలా చేయద్దా. ఓకే, ఓవర్ టైం మీకు ఆటోమేటిక్ నుంచి మానేసేసాం ప్రభుజీ. ఎస్, వెరీ నైస్. వెంటనే మారేయగలిగితే సంతోషం. లేదు మా వల్ల కావడం లేదు, ఇన్ని రోజులుగా చేస్తున్నాము, సడన్ గా మానేస్తే మాకు బాధ కలుగుతుంది అంటే కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. భక్తి బాగా చేయండి, 16 మాలు జపం చేయండి, మిగతా అన్ని భక్తుల రూల్స్ అన్ని ఫాలో చేయండి, మీకు ఆటోమేటిక్ గా అన్ని కూడా మీకే తెలిసి వస్తాయి. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. చాలా అద్భుతంగా చాలా వివరంగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. స్టాప్ చేద్దాం ఇక్కడ. అందరికి కన్వీనియంట్ గా ఉంది ప్రభుజీ.